మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు మనం చేసిన ఆరాధన అంగీకరించి ఆయన తన స్వరాన్ని వినిపిస్తాడని ప్రగాఢంగా నమ్ముతున్నాం కనుక ఆ నిమ్మకిలోనే మనము దేవుని సింహాసనం వైపు చూసినప్పుడు తప్పకుండా ఆయన మనతో మాట్లాడతాడు. మరొకసారి యొక్క అక్టోబర్ మాసం 4వ ఆదివారం రోజు కూడా దేవుడు మనకిచ్చే వాక్యాన్ని మనం నేర్చుకుందాము. మరి వాక్యము ప్రారంభించక ముందు జరిగిన ఒక సంఘటన నేను జ్ఞాపకం చేసుకొని చెప్తున్నాను. నేను ఒకసారి కాకినాడకు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి ఆ కాకినాడ నుంచి కూడా ఇంకా బయటికి వెళ్ళి ఉప్పాడ అనే ఒక ప్రదేశం ఉంది, అక్కడ దాకా వెళ్ళి దేవుని వాక్యం చెప్పిన తర్వాత తిరిగి వస్తున్నాం. చాలా ఆలస్యం అయిపోయింది. తిరిగి ట్రైన్ అదే రోజు నైట్ కాకినాడలో ఎక్కాలి. ఆ తర్వాత నాతో మాట్లాడుతున్న యవనస్తులు అక్కడ కూడా ఒక యూత్ మీటింగ్, యూత్ క్యాంప్లో స్పీకర్గా నన్ను పిలిస్తే మాట్లాడి రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు చాలాసేపు మళ్ళీ కాకినాడ నుంచి ఇంకా తీర ప్రాంతం ముప్పాడకు వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి మళ్ళీ కాకినాడకు వచ్చి నాకు ఎవరైతే ఆ యొక్క ఆశ్రయ బస ఇచ్చారో వాళ్ళ ఇంటిలో చేరి కొద్దిసేపు ప్రార్థన చేస్తున్నప్పుడు సమయం అయిపోయిన తర్వాత వెంటనే నేను బయలుదేరి వచ్చేస్తున్నప్పుడు ఆ యొక్క కాకినాడలో ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు తీసుకోవాలనుకున్నాను. అనుకున్న తర్వాత చూస్తే టైం మాత్రము చాలా తక్కువ ఉందని చెప్పారు. చాలా తక్కువ ఉందని చెప్పినప్పుడు సమయము వెంటనే నేను స్టేషన్కి వెళ్ళిపోయాం. స్టేషన్లో ఇంకా 10 నిమిషాలు మాత్రం ట్రైన్ ఉంటే అక్కడ ఒక యవనస్తుడు ఎందుకు అన్నా నేను తీసుకొస్తానని చెప్పి వెహికల్ తీసుకొని చాలా స్పీడ్గా వెళ్ళి ఆయన నేను ఏదైతే వాళ్ళు చెప్పారో నేను కూడా అదే అని చెప్పాను, దాన్ని తీసుకొని ట్రైన్ కదిలేటప్పుడు తెచ్చిచ్చారండి 2 బాక్సులు. అది కొంచెం సాహస కార్యంలాగా అయిపోయింది. అంత అవసరం లేదు, ముందే ఒకవేళ ప్లాన్ చేస్తుంటే బాగుండేది. అది ఏమిటనంటే కాకినాడ నుంచి నేను వచ్చేసేటప్పుడు కాకినాడలో స్పెషల్ ఏం దొరుకుతుందంటే కాకినాడ కాజా దొరుకుతుందండి. ఆ కాజా దొరికే ఆ యొక్క స్థలం నుంచి, స్టేషన్ నుంచి నేను వచ్చిన దగ్గర నుంచి చాలా కష్టమైంది తీసుకొని రావడానికి. ఎక్కడ ట్రైన్ మిస్ అయిపోద్దు అని, ట్రైన్ మిస్ అయితే నాకు కాజాలు మిగులుతాయి కనుక ట్రైన్ నేను ఎక్కేస్తే అయినా మటుకి వాళ్ళు యవనస్తులు నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు మంచిగా వెహికల్స్ నడుపుతారు కనుక అంతా స్పీడ్గా వెళ్ళి 2 బాక్సులు కేజీ ఆ యొక్క కాజా తెచ్చిచ్చా. చాలా బాగుంటాయి అవి. నేను ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని చెప్తున్నానంటే కాకినాడలో ఏదో ఒక స్వీట్ ఇంకేదో అది వేరే దగ్గర ఎక్కడే దొరకచ్చు, కానీ కాకినాడలో మాత్రం ఖచ్చితంగా కాజా అది ఎంత ఫేమస్ అంటే అది ఎవరు చెప్పనక్కర్లేదు, తిన్నోళ్ళకే తెలుసు. నేను ఎందుకు ఈ మాట కాకినాడలో అది ఫేమస్, అక్కడ దొరుకుతుంది అని నమ్మి నిజంగా అందరు తీసుకుంటారు. వాళ్ళు కూడా ఇక్కడ ఏదో ఒక కాంప్లెక్స్ దగ్గర ఒక మార్కెట్లో చాలా ఫేమస్ 2 షాప్స్ ఉంటాయి. అక్కడ ఎంతోమంది క్యూ కట్టినట్టుగా అంత రష్గా ఉంటుంది. తీసుకొని వచ్చారు. నిజమే, మేము కూడా ఒక 1 వీక్ అవి తిన్నాం, బాగుంది. నేను ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నానంటే ఈరోజు కొన్ని చోట్ల కొన్ని దొరుకుతాయండి, ఖచ్చితంగా దొరుకుతాయి. అక్కడ మనం ఎట్టి పరిస్థితుల్లో దాని విషయమే ఆశపడ్డా మన ఆశ భంగం కాదు, అది దొరుకుతుంది, దాన్ని తీసుకోవచ్చు. అలాగున చూసినప్పుడు కాకినాడ విషయం అలాగని ఆలోచిస్తే సరే హైదరాబాద్లో ఒకసారి ఒక హోటల్ దగ్గర కొద్దిసేపు తర్వాత అలజడి రేగిందండి, చాలా అలజడి రేగింది. ఏమిటి అని అంటే పోలీసు వాళ్ళు వస్తూ ఉన్నారు. దాంట్లో ఏదైనా అక్కడి నుంచి కొంచెం ఎవాక్యుయేట్ చేపిస్తున్నారు, ఖాళీ చేపిస్తున్నారు, అక్కడ ఉండటానికి లేదని చెప్తున్నారు. జనరల్గా మాట్లాడుకునే వాళ్ళని కూడా వెళ్ళిపోమంటున్నారు అక్కడి నుంచి. ఆ ఏరియా ఇంకా కొద్దిసేపు అయిన తర్వాత పోలీసు పెరిగిపోతూ ఉంది. అక్కడ మామూలు పోలీసు కాదు, వాళ్ళు ఇంకా మంచి ఆ యొక్క ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళంతా. ఇంకొద్దిసేపు అయినాక ఆ హోటల్ని మొత్తం పోలీసు వాళ్ళు తమ చేతుల్లోకి తీసేసుకున్నారు. ఎవరో తింటున్న వాళ్ళు మాత్రం వాళ్ళని డిస్టర్బ్ చేయలేదు, తినండి అన్నారు, కానీ వాళ్ళని కూడా వచ్చేసి నిలబడిపోయారు. అర్థం కాలేదు ఏంటి ఇంత, దీంట్లో ఏమైనా బాంబు పెట్టారా లేకపోతే ఏం చేస్తారు అంటే కొద్దిసేపు అయిన తర్వాత తెలిసింది ఇంకా 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 పెరిగిపోయింది. ఆ ఏరియా అంతా మొత్తం పోలీసు వాళ్ళు, ఇంకా స్పెషల్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ ఏరియా అంతా ఇచ్చేసి ఏమిటి అని చూస్తే అక్కడ నా బాంబు లేదు, ఏమీ లేదు, మర్డర్ జరగలేదు, ఏమీ జరగలేదు అక్కడ. కానీ దానికి ఏమైపోయిందంటే సోనియమ్మ కొడుకు రాహుల్ గాంధీ వచ్చారండి బిర్యానీ తినడానికి ప్యారడైస్కి. అవును, ఆయన మామూలు వివిఐపి కనుక ఆ ఏరియా అంతా ప్యారడైస్లో పోలీసు కమ్ముకొని, ఎందుకంటే ఆ ప్యారడైజ్ హోటల్ యజమాని రాహుల్ గాంధీకి ఇన్వైట్ చేశాడు, రండి మా హోటల్లో. హైదరాబాద్లో బిర్యానీ అని ఫేమస్. హైదరాబాద్లో ఏం దొరుకుతుంది అంటే బిర్యానీ దొరుకుతుంది. బిర్యానీ తినే ఈరోజు అందరికీ షుగర్ ఎక్కువైపోయింది. ఇండియాలో
డయాబెటిక్ క్యాపిటల్ హైదరాబాద్, మీకు తెలుసో తెలియదో, ఇండియాలో మొత్తానికి డయాబెటిక్ క్యాపిటల్. చార్మినార్ ఉంది, బిర్యానీ ఉంది, మూడోది షుగర్ ఉంది. ఇక్కడ ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ ఉంది హైదరాబాద్లో. సో కనుక ఇలాగున బిర్యానీకి హైదరాబాద్, ఎక్కడ ప్రపంచంలో అన్నా హైదరాబాద్కి వస్తే బిర్యానీ తినాలంటారు కనుక హైదరాబాద్లో బిర్యానీ దొరుకుతుంది. నేను ఎందుకు ఇవి రెండు విషయాలు చెప్పానంటే, మన జీవితంలో ఏది ఎక్కడ దొరుకుతుందో కొద్ది రోజుల తర్వాత అవగాహన వస్తుందండి మనకు. కానీ దేవుడు అంటున్నాడు, మరి దేవుడి సంఘములో దేవునిలో ఏం దొరుకుతుంది, ఇది తెలుసుకోకుండా ఎన్ని రోజులు మనం ఉండడము. తెలిసినా ఒకవేళ దాంట్లో సంపూర్ణమైన ఆ యొక్క క్లారిటీ, స్పష్టత మనకు రావాలని చెప్పి ఈరోజు నేను ఈ వాక్యాన్ని తీసుకొని చెప్తున్నాను. దయచేసి సంఘంలో ఏం దొరుకుతుంది, క్రీస్తుని వద్ద ఏం దొరుకుతుంది. ఈ లోకంలో 300 కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారని, దేవతలు ఉన్నారని చెప్తున్నా. మరి క్రీస్తులో, ఆ క్రీస్తు యొక్క సంఘంలో ఏం దొరుకుతుందో మనం అందరం కూడా తీసి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం తీద్దాము. మొదటి సమూయేలు గ్రంథం తీస్తే దీనిలో దేవుని యొక్క వాక్యము కొన్ని మాటలు రాయబడినాయి. మరి ఇక్కడ ఇశ్రాయేలీలకు మరి ఆనాడు మరి బైబిల్ ప్రకారము ఈ యొక్క చరిత్రలో ఇశ్రాయేలుకు రాజు లేడు కనుక వాళ్ళకు ప్రవక్తలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. ఆయన పేరే శామ్యుయల్ ఇంగ్లీష్లో. ఆయన ప్రవక్తగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ఒక కోరిక కోరారు. ఏం కోరిక కోరారంటే, మాకు రాజు కావాలి, మాకు రాజు కావాలి అని అడిగారు. మరి రాజు కావాలి అని అడుగుతున్నప్పుడు ఆ యొక్క 8వ అధ్యాయంలో 10వ వచనంలో సమూయేలు తనను రాజును అడిగిన జనులకు యెహోవా మాటలన్నీ వినిపించాడు అని చెప్తుంది. సో కనుక మీరు అది దీర్ఘమైంది, మీరు చదువుకోవచ్చు ఆ అధ్యాయాలలో. 1 శామ్యుయల్ 8th చాప్టర్ 10th verseలో సమూయేలు జనులందరినీ పిలిచి, మీరు రాజును కోరుకుంటున్నారు, అన్ని దేశాలకు రాజుగా ఉన్నట్టుగా మీకు రాజు కావాలని అడుగుతున్నారు. అది దేవుడికి ఇష్టం లేదు. దేవుడే మన రాజు అని ఇశ్రాయేల్ అయిన దేవుని ప్రజలైన బొమ్మలు విగ్రహారాధకులు కానీ ఒక నిజమైన జనాంగం భూమి మీద ఉంది. వాళ్ళని జ్యూస్ అంటారు, JEWS జ్యూస్, యూదులు. కనుక అలాంటి యూదులు వాళ్ళకు దేవుడే రాజుగా ఉన్నాడు. మరి అలాంటప్పుడు వాళ్ళు మానవ సంబంధమైన రాజును కోరుకున్నప్పుడు దేవుడు కొంచెం అయిష్టతతోటే, దేవుడు అది వద్దని చెప్పిన మనుషులు విననందుకు వాళ్ళకు ఒక రాజుని ఇచ్చారండి. ఆయన పేరు సౌలు అని ఒక ఆయన. బెన్యామీను గోత్రంలో కీషు కుమారుడైన సౌలు అని, చాలా గొప్ప ఆ యొక్క పొలాలు కలిగిన, లేకపోతే ఈ యొక్క వ్యవసాయం కలిగిన ఒక మంచి ఆసామి, గొప్పవాడు. మరి ఆయన కొడుకును తీసుకొని, అతడు ఇశ్రాయేల్లో అజానుబాహుడుగా ఉన్నాడని, అందరికంటే సౌందర్యవంతుడు ఉన్నాడని, అంతేకాదు అతను వారి యొక్క కుటుంబంలో దేవుడు ఎన్నుకున్న తర్వాత అతను కూడా లోబడ్డాడని బైబిల్లో ఈ అధ్యాయాల తర్వాత ముందుకెళ్తే ఉంది. కనుక నేను షార్ట్ చేసి చెప్తున్నాను, దేవుడు మనం ఏదైనా కోరుకుంటే తప్పక ఇస్తాడు. కానీ అది కోరుకున్నది అది మనకు మేలో కాదో తర్వాత మనం పశ్చాత్తాపడ్డాకైనా తెలుసుకుంటామని దేవుడు ఇస్తాడు. కానీ కొన్ని ఎన్ని అడిగినా ఇవ్వడు. ఐస్ క్రీమ్ కొనిస్తామంటే పిల్లలకి ఎన్నోసార్లు కొనిస్తారు. వాడికి జలుబు కారుతుంటుంది, ఐస్ క్రీమ్ కూడా కారుతుంటుంది. అయినా మటుకి వాడి బాధపడలేక, ఎందుకంటే అప్పటికే వీపు 2-3 సార్లు పగలగొట్టి ఉంటారు, ఇంకేం కొడతారు. కనుక జలుబు కారుతున్నా ఇస్తారనేది. కానీ ఐస్ క్రీమ్ కొనిచ్చి, ఎందుకంటే తనకు పని ఉంటుంది, వాళ్ళ మమ్మీకి ఏదో సీరియల్ చూడాలి, ఊరికే ఆడేడుస్తుంటే సీరియల్ చూడలేదు ఆమె, కనుక ఏదో ఒకటి కొనిచ్చేస్తుంది. కానీ ఆ తర్వాత వాడికి అయ్యో జలుబు అని బాధ అని తెలియకపోయాను. అని ఏ తల్లి అయినా ఎంత బాధ అయినా సరే వాడు బ్లేడో చాకు అడిగితే ఇవ్వదండి. ఎందుకో దాంతోని కట్ చేసుకుంటాడు. కనుక దేవుడు కూడా చాలాసార్లు మనం అడిగినవి అవి చాలా మనకు వ్యతిరేకమైనవైనా అవి బలహీనం ఇస్తాడు. కానీ ప్రమాదకరమైనవి ఎప్పుడు ఇవ్వడు ఆయన, ఖచ్చితంగా ఇవ్వడు. కానీ తల్లిదండ్రులే పిల్లలకు బ్లేడ్లు, కత్తులు చిన్నప్పుడు పసిపిల్లలు ఉన్నప్పుడు ఇవ్వరు వాళ్ళకి కదా. ఐస్ క్రీమ్ కొనిస్తారు 4 సార్లు, కనిచ్చి ఏం చేస్తారు, మళ్ళీ జలుబు వచ్చినా ఏదో ట్రీట్మెంట్ ఇప్పించుకుంటారు. కానీ దేవుడు ఇక్కడ వాళ్ళు రాజును అడిగితే రాజుని ఇచ్చాడే తప్ప, ఆయన దాని గురించి వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడటానికి దేవుడు రాజులను ఇచ్చిన తర్వాత ఆ రాజులంతా పరిపాలించి విసిగించి వీళ్ళ బ్రతుకులో వీళ్ళని తప్పుదోవ నడిపినప్పుడు, ఆ రాజులంతా కూడా చెడిపోయినప్పుడు, ఆ రాజులంతా వీళ్ళ మీద కాడి భయంకరమైన భారం పెట్టినప్పుడు వాళ్లకు అప్పుడు తెలిసింది ఏంటంటే, దేవా నువ్వు రాజుకున్నప్పుడు ఎంత సంతోషంగా, ఎంత ఆనందంగా ఉన్నాం, ఎంత క్షేమంగా ఉన్నాం, ఎంత అభివృద్ధిలో ఉన్నాం అని తెలుసుకొని మళ్ళీ తిరిగి వాళ్ళు రాజును కోరుకోవటానికి దేవుడు రాజ్యములో రాజులే లేకుండా చేసి పరాయి రాజ్యాల కింద వాళ్ళని అణిచి పారేసినప్పుడు 400 ఏండ్లు కనిపెట్టినప్పుడు యేసు పుట్టాడండి. చెప్పలు కొడదామా? అది యూదుల యొక్క ఇది పాత కొత్త నిబంధన మధ్యలో
400 ఏళ్ళు దెర్ వాజ్ నో కింగ్. అన్య రాజ్యాల కింద నలిగిపోయారు వాళ్ళు. కనుక మనం ఎట్లా బ్రిటిష్ రాజ్యం కింద నలిగిపోయామో అలాగున అప్పుడు వాళ్ళు రాజు కొరకు కనిపెట్టారండి. అప్పుడే యేసు రాజుగా వచ్చాడు. అందు గురించి ఆయన మెస్సయ్య అని, రాజులకు రాజు అని, ప్రభువులకు ప్రభు అని చెప్పి ఆ మెస్సయ్య రాకడ కొరకు అట్లా కనిపెట్టారనమాట. సో దేవుడు ఇప్పుడు రాజుని ఇచ్చిన వీళ్ళకి తర్వాత రాజు విషయమై వాళ్ళు పశ్చాత్తాపడితే అసలు సిసలైన రాజును రారాజును పంపొచ్చని జీసస్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండి. బైబిల్లో నాకు చాలా ఇష్టమైన మాట ప్రకటనలోని కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్. అది పెడతాం కనుక చాలాసార్లు నేను అడుగుతాను. నన్ను చాలామంది అడుగుతారు, హిందువులు వచ్చి అడిగినప్పుడు మరి నేను అడుగుతాను, మరి ఆయన శివుడు దేవుడు అంటారు, మరి శివుడికి ఎవరు దేవుడు అని అడుగుతాను. డైరెక్ట్ అడుగుతాను వాళ్ళని. వాళ్ళు చాలా మటుకు అంటారు శివుడు దేవుడు అంటే, సరే శివుడు దేవుడే, శివుడికి ఎవరు దేవుడు అని అడుగుతాను. బుర్ర తిప్పి పంపిస్తాను ఒక్కొక్కటి నా దగ్గరికి వస్తే. చెప్తున్నానండి, ఎవ్వడికి లేదు. లార్డ్ అని పిలిపించుకుంటున్నారు, యేసుక్రీస్తు లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఈ లోకంలో ఎంతోమంది కింగ్స్ అని పిలిపించుకుంటున్నారు, యేసు ఒక్కడే కింగ్ ఆఫ్ కింగ్స్. కనుక ఆయన 201 దేశాలని ఈరోజు ఆయన ఆత్మరూపంగా ఏలుతున్నాడు. కనుక ఒకే ఇంటిలో భార్య భర్త ఒక నమ్మకపోతే భార్య ఆ యొక్క ఆరాధిస్తుంది, భార్య భర్త ఇద్దరు పిల్లలు ఆరాధిస్తున్న ఆయన. ఇలాంటి అసమానమైన దేవుడు ఎవడైనా ఉన్నాడు అసలు ప్రపంచంలో? ఒక ఇంట్లో శివుడిని ఆరాధిస్తే అందరూ ఆరాధిస్తారు, అది కాదు ఇక్కడ. ఒక ఇంట్లో ఒకే దేవుడు ఆరాధిస్తుంటే తన్ను ఆరాధించే వాళ్ళను ప్రతి జాతిలో కుటుంబంలో లేపగలుగుతున్నాడు. అంటే హీఈస్ ట్రూ కింగ్ ఆఫ్ కింగ్ అండి. కనుక ఎందుకు నేను మాటలు చెప్పాల్సి వచ్చిందంటే, యూదులు వాళ్ళు ఒక రాజును కోరుకున్నప్పుడు దేవుడు తాత్కాలికంగా ఇచ్చాడు. వాళ్ళ తప్పు తెలుసుకొని అసలు రాజు కొరకు వెతుకుతారండి. కాలం అలాగైపోయింది. ఆ సౌలు రాజుకి దేవుడు ఒక పని చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తులోంచి బయటకు వచ్చినప్పుడు సౌలు విను, సమూయేలు విను అని చెప్పి, నా ప్రజలను అమాలేకీలు అనే వాళ్ళు యుద్ధం చేసి చాలా బాధ పెట్టారు. ఇప్పుడు దేశానికి శక్తి, దేశానికి బలము, దేశానికి రథాలు, దేశానికి సమస్తం వచ్చింది కనుక నీవు లేచి అమాలేకీలతో యుద్ధం చెయ్యి, వాళ్ళను నేను ఒకప్పుడు పంతం పెట్టుకున్నాను, వాళ్ళని భూమి మీదకు లేకుండా చేస్తాను. ఎందుకంటే దేవుడికి తెలుసు అమాలేకీలు ఉన్నంత వరకు ఈ యేసు అనే రారాజు రాకుండా అడ్డుకుంటారు. యేసు అనే రారాజు రాకుండా అడ్డుకుంటే ప్రపంచమంతా గుడ్డిగా బతకచ్చు కదా. దేన్నైనా చూపించి ఇది ఇంతసేపు మైక్ అండి, దీనికి కొంచెం పూలు చుట్టి దీనికి కొంచెం పసుపు కుంకాలు పెడితే మైక్ దేవుడు కథం. అది గుడ్డితనం. కనుక అది చూడు, ఇట్లా పాములాగా ఉందేమమ్మ, ఉంది ఇటు తలకాయలాగా ఉంది ఇటు కదా, ఉండొచ్చు. స్వాముల వారు చెప్తున్నారు అంత గుడ్డితనమో ఏలుబడి కావచ్చు భూమి మీద. అంతే ఇక మరి మైక్ దేవుడు అంతే కదా. మైక్ దేవుడు నుండి పోయాడు మైకల్ జాక్సన్. ఆలోచించండి. అట్లా అంటే యేసు ప్రభు రాకపోతే సత్యం తెలియదు ఈ లోకానికి. సత్యం అనేది లేకపోతే సాతాను ఏలుబడి చేయొచ్చు, దేన్ని పడితే దాన్ని దేవుడు అని పిలవచ్చు. కనుక ఇలాగున మరి ఆ యొక్క సత్యాన్ని అడ్డుకోవటానికి భూమి మీద ఒక అమాలేకైన రాజ్యము సిద్ధపడుతుంది. దేవుడి ప్రజల్ని చంపేయాలి. కనుక ఆ రాజ్యాన్ని వెయ్యి యుద్ధం చేసి సమూలంగా నాశనం చేయమన్నాడండి. చేయలేదండి. చూడండి సమూయేలు గ్రంథంలో దేవుని యొక్క వాక్యములు ఇవన్నీ తెలిసి ఎన్నోసార్లు విన్నారు. మళ్ళొక్కసారి దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చెప్పాడు. కనుక దేవుడు ఈ మాటల్ని చెప్పినప్పుడు 15వ అధ్యాయంలో దేవుడు 2వ వచనంలో సైన్యములుగా యెహోవా సెలవిచ్చినదేమనగా 15:2 అమాలేకీలు ఇశ్రాయేలుకు చేసింది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీద వచ్చిదేగా. కాబట్టి నీవు పై కనికరింపక అమాలీలను హతము చేయం. పురుషులనేమి, స్త్రీలనేమి, ఆ యొక్క బాలులనేమి, పసిపిల్లనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాడిద అన్నిటిని హతం చేసి బొత్తిగా పాడు చేసి నిర్మూలన చేయమని ఒక టాస్క్ ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? దేవుడు సౌలుకి ఇచ్చాడు. కానీ సౌలు వెళ్ళి ఆ పని చేయలేదండి. ఆ పని చేయకుండా ఏం చేశాడంటే, అతడు కొన్ని గాడిదలను, గొర్రెల్ని, ఆ యొక్క పశువుల్ని తెచ్చిపెట్టుకున్నాడు. యుద్ధం అయితే అయిపోయింది. ఆ యుద్ధంలో అమాలేకుల రాజు అగగు అని ఉన్నాడు. వాడు ఆడిని పట్టుకొని వచ్చి చంపకుండా పెట్టాడు. దేవుడు అసలు దేశాల్లో అందరినీ నిర్మూలించమంటే రాజును, వాళ్ళకు హెడ్ రాజును కూడా చంపకుండా తీసుకుని వచ్చినప్పుడు సమూయేలు వెంటనే గుర్తుపట్టాడండి. సమూయేలు అన్నాడు, సమూయేలు వెంటనే ప్రవక్త, ఆయన ప్రీస్ట్, ఆయన రాజు కంటే గొప్పవాడు. సో ఈ భూమి మీద అందరు అనుకుంటారు రాజు గొప్ప అంటే, రాజు కంటే ఇంకొక గొప్ప ఉన్నాడు, ఆయన పాస్టర్. కనీసం నా గురించి చప్పట్లు కొట్టండి. కనుక ఎంత గొప్పవాడైనా వాడికంటే మించి పాలి. మీరు మొన్న చూసి ఉంటారు కదా, కేసీఆర్ అందరూ మొత్తము ఆయన తెలంగాణలో 10+ ఇప్పుడు 20 పిల్లలు పెట్టించాడు దాంతో కదా, మొత్తం 30 డిస్ట్రిక్ట్స్ అయిపోయినాయి కదా.
సో ఈ 30 జిల్లాలకు ఆ యొక్క తెలంగాణ రాజ్యానికి కేసీఆర్ అధిపతి అండి. కానీ ఆయన పోయి ఎవరికి ఎదుట సాగిల పడతాడు తెలుసా అండి? మీకు తెలుసు, మన చండీ యాగం చేసినప్పుడు ఏం చేశాడు? మొత్తం పోయి గురువుల ముందు సాగిల పడుతున్నాడు. అంటే భూమి మీద హయ్యెస్ట్ అథారిటీ, అల్టిమేట్ అథారిటీ ఇస్ గాడ్స్ అథారిటీ. కనుక ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఒబామా అయినా లేచి ఆ యొక్క పార్లమెంట్లో, ఆ యొక్క అమెరికాలో పాస్టర్ గారు వస్తే లేచి నిలబడతారు. ఒబామాకు ప్రపంచం అంతా నిలబడుతుండొచ్చు, కానీ ఒబామా మాత్రం ఒక పాస్టర్ దగ్గర లేచి నిలబడతారు. ఎందుకంటే అది అల్టిమేట్ పవర్. కనుక బైబిల్ చెప్తుంది ఇక్కడ సౌలు రాజు మాత్రమే, సమూయేల్ ఇస్ మోర్ దెన్ కింగ్, ప్రాఫెట్. ఆయన దేవుడి యొక్క మరి ప్రతినిధి భూమి మీద. కనుక ఆయన పిలిచి సౌలు దేవుడు ఏం చెప్పాడు నువ్వు చేసావా అంటే చేశాను అన్నాడు. అన్నాడు ఈ రంకెల శబ్దం ఎందుకు వినిపిస్తుంది నాకు కదా అంటే పశువులు రంకెలేస్తూ ఉంటాయి వినిపిస్తుంది అంటే అప్పుడు ఎక్స్క్యూజ్ చెప్తున్నాడండి. అయ్యయ్యో నాకేమీ కూడా లేకుండింది, నేను జనులే దేవుడికి బలులు ఇవ్వటానికి తీసుకొచ్చారన్నాడు. అనగానే అప్పుడు సమూయేలు షటప్ అన్నాడు. నోరు మొయ్, దేవుడు చెప్పింది ఏమిటి? ఆ దేశంలో, అమాలేకుల దేశంలో ఆ యొక్క దేవుని ఎరగని ప్రజల యొక్క పశువులు మనకు కావాలా? అవి కావాలండి మనకు, మన సంఘంలో. అది ఇప్పుడు ఎక్కడైనా మనం కార్పెట్లు కావాలి చర్చిలో, ఎక్కడైనా టెంట్ హౌస్లో వదిలేస్తే ఆ కార్పెట్లు తెచ్చుకుంటే అదేంటండి? అది ఎంత దరిద్రం! అది దేవుడు కార్పెట్లు కావాలంటే కదా ఇస్తాడు. ఇక్కడే ఉన్నాడు తమ్ముడు ఆనంద్, అనూష ఉన్నారు, ఇద్దరు మనకు వాయిస్తారు. చర్చికి ఇచ్చారండి కొత్త కార్పెట్లు, ఇంకేయలేదు. మొత్తం వాళ్ళొక్క ఫ్యామిలీనే మొత్తం 8-10 కార్పెట్లు ఇచ్చారు. కనుక మనం పోయి ఎక్కడ అడుక్కుంటామని? చర్చిలో ఉన్నాడు ఆనంద్, చక్కగా ఉద్యోగం చేస్తున్నాడు. తను అనూష ఇంజనీరింగ్ చేసింది, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చక్కటి బాబు ఇచ్చారు, ఉద్యోగం చేస్తూ ఉన్నారు. అనిపించింది చర్చిలో కార్పెట్లు పాతగా అయిపోయినాయి కదా, లేకుండా అనిపించారు. మొత్తం వాళ్ళు ఇచ్చేసారండి కార్పెట్లు ఒక్కళ్ళే. దాదాపు 12,000 దాకా పైన అయ్యి ఉంటాయి. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఏది కావాలో అది దేవుడు ఇస్తాడు. పొయ్యి అక్కడిక్కడ తెచ్చుకోవడం అవసరం లేదండి దేవుడి బిడ్డలకు. దేవుడు అన్నాడు, అరే దేవుడికి బలి ఇవ్వాలంటే ఏం ఇశ్రాయేల్లో పశువులు లేవా? సంపద లేదా? సొత్తు లేదా? ఇశ్రాయేల్లో యొక్క ఎవడికి పశువు లేదా? పొయ్యి అమాలేకీలు ఆ దిక్కుమాలిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చి అవి కట్టేసి దాంట్లో బలిసినవి చూసి ఇంకా కొవ్వున్నవి చూసి అవి ఇస్తే దేవుడు సంతోషపడతాడా? నోరు మొయ్యి అని చెప్పి గట్టిగా తిట్టాడండి. ఎట్లా తిట్టాడో చూడండి. దేవుని యొక్క వాక్యములో 15వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము తర్వాత వచనాలలో దేవుడు చెప్తున్నాడు. 22వ వచనములు అంటాడు, 21 అయితే గిల్గాల్లో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు శపితములకు గొర్రెలలో ఎడ్లల్లో ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చిరని సమూయేలుతో చెప్పాను. చూడండి, నీవు వాళ్ళ దగ్గర అడుక్కొని వచ్చినాయా అండి దేవుడికి ఇచ్చేది? కొట్టుకొచ్చినాయా దేవుడికి ఇచ్చేది? శపితమైనయా దేవుడికి ఇచ్చేది? దేవుడికి అవేందుకు కావాలి? అసలు చాలా దుఃఖపడతాడండి దేవుడు ఇలాగున చేస్తే. 22వ వచనం, అందుకు సమూయేలు అంటున్నాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొన్న వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకుంటే చాలాసార్లు దేవుడు తృప్తి పడతాడు. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినట దేవుడి దృష్టిలో శ్రేష్టమైనది. తిరుగుబాటు చేయట, సోద చెప్పుట ఆయన పాపంతో ఇవి సమానం కదా అని చెప్పి దేవుడు ఆ యొక్క సమూయేలు నోటి ద్వారా తిరస్కారాన్ని, అగ్నిని, ఆ యొక్క సమూయేలు చేసిన పాపాన్ని ఖండించి పారేశాడండి అని లేచి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోతూ ఉంటుంటే జనులప్పుడు బలర్పించాలి, యుద్ధం అయిపోయింది, రాజుకు ఘనత ఉండాలి. దర వెళ్ళిపోతున్నాడు సమూయేలు, విరక్తి చెంది వెళ్ళిపోతున్నాడండి. ఇందుకేనా నిన్ను దేవుడు రాజుగా చేసింది? నీకు రాజ్యం ఇచ్చాడు, సింహాసనం ఇచ్చాడు, అంతఃపురాలు ఇచ్చాడు, కోటగోడలు ఇచ్చాడు, సైన్యాన్ని ఇచ్చాడు, రథాలను ఇచ్చాడు, ఎంతో గొప్ప ఆ యొక్క అధికారాన్ని, ఇశ్రాయేలు పొలి మేరల వరకు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఎంత అథారిటీ దేవుడు నీకు ఎట్లా ఇచ్చాడు? నువ్వు ఏంటి అసలు? ఇశ్రాయేల్లో ఎవడివి నువ్వు? అసలు మీ నాన్న నువ్వు సేద్యం చేసుకునేవాళ్ళు ఒక పొలంలో, మీకు ఏమి ఆధిక్యత ఉంది? ఎప్పుడు యుద్ధాలు చేశారు అసలు మీ వాళ్ళు? రాజ్యం కొరకు ఏం చేశారు మీరు? ఏమీ లేనిది దేవుడు ఎంత కృపదిచ్చి మీకు ఇస్తే మీరు ఇదే నా పనిచేసేదని సౌలు మీద చాలా దుఃఖముతో వెళ్ళిపోతున్నాడండి. వెళ్ళిపోతుంటే అప్పుడు సౌలు అనే రాజుకి ఇన్సల్ట్ అయిపోయిందండి. జనులందరికీ ఇది బయట తెలుస్తుంది. రూమ్లో తిట్టాడు, బయట తిట్టలేదు, అందరి ముందు రూమ్లో తిట్టిన తర్వాత వెళ్ళిపోతున్నాడు. రూమ్లో నుంచి బయటికి వెళ్ళిపోతుంటుంటే జనులందరికీ డౌట్ వస్తుంది. వస్తారు కదా,
ఇప్పుడు పెళ్లి స్టార్ట్ అవుతుందండి. పెళ్లి స్టార్ట్ అయింది, అంతా అయింది, బాజా వాయించారు. ఆ తర్వాత అందరూ కూర్చున్నారు, అతిథులు వస్తూ ఉన్నారు, బయట పన్నీరు చల్లుతూ ఉన్నారు కదా, వెనక స్వీట్లు తింటూ ఉన్నారు, మిగిలిన చేస్తున్న వాళ్ళు కదా, అంతా బాగుంది. పెళ్లి కూతురు వచ్చింది, పెళ్లి కొడుకు కూర్చుంది. ఇంతలోప్పుడు పెళ్లి కూతురు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమో ఎట్లా ఉంటుందండి అది. ఎంత గుండె ఒక్కసారి వాళ్ళకి తల్లిదండ్రులకు హార్ట్ అటాక్ వచ్చేస్తుందండి. పెళ్ళి పీటల దాకా వచ్చి పెళ్లిలో పెళ్లి కొడుకో పెళ్లి కూతురో టకటక టకటక విసురుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి బయటికి. అది ఏంటండి ఆ రోజు వాళ్ళ పరిస్థితి కదా. హార్ట్ అటాక్ అంతే వచ్చేస్తుంది, గుండెపోటు వస్తుంది. అట్లా జరిగిందండి తనకి. మొత్తం ఇక సమూయేలు వచ్చాడని అందరికీ తెలుసు, జనులకు, అధికారులకు తెలుసు. సౌలు కూడా అక్కడ ఉన్నాడని తెలుసు. ఇంకొద్దిసేపు అయితే బలులు అర్పించి దేవుడికి ఆ కార్యాన్ని ముగించి వెళ్ళిపోతారు వాళ్ళంతా. అలాంటి సమయంలో సమూయేలు విరక్తితో నువ్వు చేయలేదు అసలు అని చెప్పి వెళ్ళిపోతుంటే సౌలు బతిమలాడుతున్నాడండి. రూమ్లోంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నాడు. అయ్యా పని చేయొద్దు, బయట అందరు జనులు ఉన్నారు, ఇప్పుడు బలి అర్పించాలి మనం, నువ్వు వచ్చావని అందరికీ ఎంత సంతోషంగా ఉంది, నువ్వు వెళ్ళిపోవద్దు అని చెప్పి ఆ యొక్క బ్రతిమలాడాడు. చూడండి దేవుని యొక్క వాక్యంలో 26వ వచనంలో, అందుకు సమూయేలు నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవాను ఆజ్ఞను విసర్జించితేవు గనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని తిరగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొని అది చిరిగిపోయిందండి. పాపం పట్టుకున్నాడండి, గట్టిగా పట్టుకున్నాడు. వద్దు వెళ్ళొద్దు వెళ్ళొద్దు అంటే చిరిగిపోయిందండి. అలాగున సమూయేలేమో విరక్తి, సౌలుకేమో భయం వేసిపోయింది. ఇప్పుడు సమూయేలు అందరి ముందు వెళ్ళిపోతే అందరికీ తెలిసిపోతుంది నేను చేసిన తప్పు పాపం అని. అప్పుడు సమూయేలు అతనితో ఇట్లా అన్నాడు, నేడు యెహోవా ఇశ్రాయేలు రాజ్యం నీ చేతిలోని లాగివేసి నీకంటే ఉత్తమమైన పొరుగువానికి దానికి అప్పగించాడని చెప్పినప్పుడు తర్వాత, మరియు ఇశ్రాయేలు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడడు కనుక ఇవి 3 యెహోవా దేవుని స్తుతించడానికి వాడొచ్చండి. అందుకు సౌలు, నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దలు ఎదుట ఇశ్రాయేలు ఎదుట నన్ను గణపరిచి యెహోవాకు మొక్కుకొనుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొన్నందున సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్ళాను. సౌలు యెహోవాకు మొక్కిన తర్వాత అమాయకులే రాజును తీసుకొని వచ్చి చంపేశాడు. ఇక్కడ బైబిల్లో మనం నేర్చుకునేది ఉందండి, కరెక్ట్గా బాగా వినండి జాగ్రత్తగా. సౌలు తప్పు చేశాడు, పాపం చేశాడు, తను దేవుడి మాటకు లోబడలేదు కనుక మరి అతడు గొర్రెల్ని మేకల్ని తీసుకొచ్చాడు, ఆ రాజ్యంలోని రాజును పట్టుకొని వచ్చాడు. దేవుడు చెప్పింది ఒకటి, వీళ్ళు చేసింది ఒకటి. చెప్పింది ఒకటి, చేసింది దాంట్లో సగము. చెప్పింది ఒకటి, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు చేసింది ఇంకొంత. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయండి. మన బతుకుల్లో కూడా ఎప్పుడు దేవుడికి విధేయత అంటే 100% ఉండదు. దేవుడికి ఇష్టమైంది కొంత, మనకి ఇష్టం. క్రిస్టియన్ పెళ్ళే చేస్తారు కానీ కార్డుకు మాత్రం పసుపు పూసుకొని తిరుగుతారు. పెళ్ళి క్రిస్టియన్ మ్యారేజే కనుక రావడమే. మరి ఇంటికి వచ్చినప్పుడు మరి పాస్టర్కి కూడా పూసేస్తే అయిపోద్ది, కార్డు ఇచ్చినప్పుడే కదా. పాస్టర్కి కూడా ఇక్కడ పూసేస్తే కదా, పూసేసి కదా ఆడవాళ్ళు పూసుకుంటారు చేతికి అంతా, పాస్టర్ మాకు పూసేస్తే అయిపోద్ది. కార్డుకి ఎందుకు అంతా పూయండి. పెళ్ళేమో క్రిస్టియన్ పెళ్ళి, ఆచారాలు మాత్రమే. అలాగనే ఎక్కడైనా అండి దేవుడు వాక్యం చెప్తుంది, క్రైస్తవులు ఎట్లా ఉన్నారంటే దేవుడికి విధేయత చూపినప్పుడు కలిగే ఫలాన్ని ఆశించట్లేదు, కానీ దేవుడికి విధేయత చూపించినట్టు నటించి చాలా మటుకు మనుష్యుల యొక్క ఆచారాలను సంఘాల్లో దేవుని బిడ్డలు గైకొంటా ఆచరిస్తూ ఉన్నారు. సో కనుక ఆయనకి ఇష్టమైంది కొంత, మనకి ఇష్టమైంది కొంత. వెళ్ళు యుద్ధం చేయమన్నాడు దేవుడు, యుద్ధం చేసినట్టే ఉంది. ఆ తర్వాత యుద్ధము గెలిచినట్టే ఉంది, కానీ అక్కడ గొడ్లను తెచ్చుకున్నట్టు ఉంది. చంపాల్సిన రాజును తీసుకొని వచ్చి పక్కన పెట్టారు. ఇదేంటండి దేవుడి సన్నిధిలో. మనం కూడా చర్చికి అయితే వెళ్ళినట్టే ఉంది, కానీ బైబిల్ మాత్రం తీసుకెళ్ళాలి. ఆరాధనకైతే వెళ్ళినట్టే ఉంది, కానీ ఆ స్తుతి గీతాలు ఉండదు. మనం ప్రింట్ చేయలేదు, ఏం చేస్తాం దాన్ని ఆలోచించండి. ఎన్ని చోట్ల చాలాసార్లు చర్చికి అయితే వెళ్ళినట్టే ఉంది, కానీ టైం మాత్రం మెయింటైన్ చేయం. మన ఇష్టం ఉన్న టైంకి వెళ్తాం. ఇవన్నీ అవిధేయతలండి. దేవుడు అంటాడు ఆయన ఓర్చుకుంటాడండి. ఈరోజు కాకపోతే రేపు. కానీ నీ అవిధేయత శాతము 50 నుంచి 60, 70కి వెళ్ళిన తర్వాత దేవుడు అలారం మోగిస్తాడు, మంచి అలారం పెడతాడండి. అప్పుడు గంటలు మోగినప్పుడైనా నువ్వు అది తగ్గించుకొని నీ అవిధేయతను 40, 30, 20, 10కు తీసుకొని వచ్చినాక నీ బ్రతుకు మహిమతో వెలుగుతూ ఉంటుంది. బతుకంతా క్రిస్టియన్స్ 50తో మెయింటైన్ చేసేవాళ్ళు ఉన్నారండి. 50% గాడ్, 50% నా ఇష్టం. దాంతో బతుకులో ఏ ఆశీర్వాదాన్ని అందుకోలేరండి.
దేవుడు అందు గురించి చెప్తున్నాడు, వాడు సౌలు రాజు అయితే వాడు చక్రవర్తి. ఆఫ్టర్ ఆల్ దేవుడి రాజ్యం భూమి మీద సమస్తం మీద ఉంది కనుక మన రాజ్యం దీని మీద ఉంటుందండి. ఈరోజు ఏ ప్రెసిడెంట్ అయినా ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా కానీ కదా, తుఫాన్ వస్తూ ఉందనుకోండి కదా, ఎక్కి వైట్ హౌస్ ఎక్కి తుఫాన్ ఆగిపోను గాక అంటే ఆడొచ్చి కింద పడతాడు కదా. సెక్యూరిటీ వాళ్ళు అంటారు, ఏం అవలాగాడు ఐడు ప్రెసిడెంట్, తుఫాన్ వస్తుంటే వైట్ హౌస్ ఎక్కుతున్నాడని. ఎక్కరండి. ఎవ్వడికి ప్రకృతి మీద అధికారం లేదు, ఎవ్వడికి కూడా నదుల మీద అధికారం లేదు, ఎవ్వడికి కూడా సముద్రాల మీద లేదు, ఎవ్వడికి కూడా వాతావరణం మీద అధికారం లేదు కదా. సస్తా ఉంటుంది దేవుడు. ఏదో మనుషుల మీద పరిపాలన అధికారం ఉంటుంది. అలాంటిది భూమి మీదను పరలోకను శాశ్వతమైన అధికారం కలిగి ఎన్నడూ అధికారంలో నుంచి తప్పిపోని ఆ దేవుడి సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు, ఇంకా ఎందుకంటే చాలామంది ప్రార్థనలు ఎట్లా నేర్చుకున్నారంటే, ఎవడో ప్రార్థన చేస్తే దాంట్లో బుర్ర బెటర్ అండి, బ్రెయిన్ బెటర్. ఎవరైనా ప్రార్థన చేశారనుకోండి, ఆ ప్రార్థనలు ఏమని ప్రార్థన చేస్తారంటే, ప్రభా ఆ యొక్క ఖమ్మంలో వెంకటాపురంలో ప్రభా యూత్ క్యాంప్ జరిగిస్తున్నాము, అక్కడ వాతావరణం నీ స్వాధీనంలో ఉంచుకో, నేను కళ్ళు తెరిచి చూస్తాను. వెంకటాపురంలో వాతావరణం దేవుడి చేతిలోంచి ఎప్పుడు పోయింది అది చెప్పాలి నాకు. పాస్టర్లు అండి నేర్పించారు, అట్లా అడ్డగోలు పాస్టర్లు ప్రార్థన నేర్పించారు. భూమి మీద ఆయన యొక్క అధికారం ఎప్పుడైనా పోయింది. ప్రభువా వాతావరణము నీ స్వాధీనంలోకి తీసుకో. అంతకుముందు లేదు ఆయన స్వాధీనంలో, మరి ఎవరి స్వాధీనంలో ఉన్నట్టు? ఎంత తెలివి తక్కువ ప్రార్థనలు అండి ఇవి. మనం ఎందుకు చేస్తున్నామంటే, సౌలు కేవలము ఆ పరిపాలనకు రాజే తప్ప ఇశ్రాయేలు మీద నిజమైన రాజు ఆయన్నేనండి. కనుక అలాంటి రాజు తప్పు చేసినప్పుడు దేవుడు ఓర్చుకున్నాడు. ఆ తర్వాత అతడు, ఇక్కడ బైబిల్లో ఎంత స్పష్టంగా ఉందంటే చూడండి, దేవుని యొక్క వాక్యము, అతడు నేను పాపము చేసి తిని అని ఎంత స్పష్టంగా ఒప్పుకున్నాడు. చూడండి 30వ వచనం, అందుకు సౌలు నేను పాపం చేసి తిని అయినను జన్ల నిమిత్తమై నువ్వు సమూయేలు కనికరించమంటే కనికరించాడు. మరి ఇలాగున బైబిల్ అయితే అంటుంది, క్షమాపణ సమూయేలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఆ యొక్క సౌలుకి ఇచ్చాడు. మనల్ని కూడా చాలామంది చాలాసార్లు అడుగుతుంటారండి. ఏమని అడుగుతారంటే, నన్ను క్షమించు అని అడుగుతారండి, సారీ అని చెప్తారు. వెంటనే మనము క్షమిస్తాము. క్షమించేసిన తర్వాత ఏం చేస్తామంటే, కొన్ని రోజులైన తర్వాత మళ్ళీ ఏదో అంటే, అప్పుడు నేను క్షమించింది వేస్ట్ అయిందిరా నీకు అంటారు. అప్పుడు నాది బుద్ధి తక్కువ, అప్పుడు క్షమించాల్సింది కాదు కదా అని మళ్ళీ ఆ పాతది ఏం చేస్తారు, తీసుకొని వచ్చి మొదలు పెడతారు. ముఖ్యంగా భార్యాభర్తలు అయితే 100 సార్లు తీస్తారు అవి కదా. అందు గురించే పెళ్ళి విసిగిపోయి చాలామంది పెళ్ళి ఈరోజు చేసుకోవట్లేదు, కొన్ని దేశాలు అసలు చేసుకోవట్లేదు అసలు. ఎందుకనంటే అవన్నీ కూడా క్షమాపణ అనేవి నిజంగా అంటే ఈ సహన ఓర్పు అనేవి అవి ఏదో తాత్కాలికంగా పెయింట్ వేసినట్టు వేస్తున్నారు తప్ప ఒరిజినల్ కాదండి. కనుక బైబిల్ అంటుంది ఇక్కడ, క్షమించాడు, ఆ తర్వాత బలి అర్పించాడు, అగగును చంపేశాడు, సమూయేలు రామాకి వెళ్ళిపోయాడు, అయిపోయింది. కానీ బైబిల్లో ఒక ప్రవక్త క్షమించిన తర్వాత సౌలు తన బ్రతుకులో ఏం చేయాలి కదండి. నిజంగా ఆ క్షమాపణ ద్వారా తన బ్రతుకును అంచెలంచెలు కట్టుకొని ఇంకోసారి అలాంటి పొరపాటు చేయకుండా తను బాగుపడి తన జీవితంలో మంచిగా అయిపోయి ఉండాలి. కానీ అలాగున కాలేదండి. బైబిల్ చెప్తుంది చూడండి, ఇదే మొదటి సమూయేలు గ్రంథము ఆఖరి అధ్యాయంలోకి రండి, 30th చాప్టర్లోకి వస్తే కొన్ని పేపర్లు తిప్పితే 31కి వచ్చే వస్తుంది. 30లో యుద్ధం ప్రారంభమవుతుంది. 31లో 31 చాప్టర్లో, అంతలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలుతో యుద్ధం చేయగా ఇశ్రాయేలు ఫిలిస్తీన్ల ఎదుట నుండి పారిపోయి గిల్బోవా పర్వతం వరకు ఫిలిస్తీన్లు వారిని హతము చేయొచ్చు, సౌలును అతని కుమారులను తరుముచ్చు, యోనాతాను అబీనాదాబు మెల్కీషువ అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి అని బైబిల్ చెప్తుంది. తర్వాత ఇంకొన్ని 2 వచనాలలో సౌలే ఒక కత్తి మీద పడి అతడు చచ్చిపోయాడు. అంటే హాఫ్ ఇంజూర్డ్ అయ్యాడు, ఫుల్గా చచ్చిపోయాడు. తర్వాత అయిపోయి తర్వాత తలలు నరికేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. బైబిల్ చెప్తుంది, ఒక పాపి ఈ లోకంలో పశ్చాత్తాపడ్డాక తను చేసింది తప్పని ఒక మహాప్రవక్త శామ్యూయల్ సమూయేలు ఎదుట అడిగి ఆ యొక్క సమూయేలు కూడా క్షమించి బలులు అర్పించి వెళ్ళిపోయిన తర్వాత ఒక రాజు ఇలాగున ఎందుకు చంపబడ్డాడండి? ఇశ్రాయేలు రాజు యొక్క మొదటి ఆ యొక్క రాజు యొక్క తల రాకుండా మొండెము పాతి పెట్టుకున్నారండి. మొండెం పాతి, ఇప్పుడు అమెరికాలో కూడా అక్కడక్కడ చనిపోతూ ఉంటారు. వాళ్ళని ఇక్కడికి వాళ్ళ బాడీని తీసుకొస్తున్నప్పుడు ఏం విత్ హెడ్ వస్తుంది కదండి. హెడ్ లేకుండా ఇక దానికి ఏం వాల్యూ ఉంటుంది? కనుక మనం కూడా ఎక్కడైనా పోయి ఒక శవాన్ని చూడటానికి పోయినప్పుడు వాళ్ళు అంతా కవర్ చేసి ఎక్కడ ఓపెన్ పెడతారండి? ఫేస్ దగ్గర ఓపెన్ పెడతారు. ఫేస్ మూసేసి కాళ్ళు పెడితే పోలీసు ఒప్పుకోదు, ఎవడు పోవాలి కదా.
ఫేజ్ కావాలి ఐడెంటిటీకి కదా. అసలు ఎవరో అడగోలుగా చంపేసి పెట్టేస్తే కూడా వెళ్ళిపోతాయి శవాలు కదా, ఫేసే పెడతారు ఐడెంటిటీ. ఎంత భయంకరం అండి. ఇశ్రాయేల్ యొక్క మొదటి రాజు సౌలు హెడ్ రాకుండా ఆయన మొండాన్ని తెచ్చి పాతి పెట్టుకున్నారంటే ఎంత శపితంగా ఈ లోకంలో వెళ్ళిపోయాడంటే, బైబిల్ ఇక్కడ మనకేం చెప్తుందంటే క్షమాపణ దొరికింది కదా, కానీ అది క్షమాపణ అది ఎలాంటిది దాని విషయమే నేను చెప్తాను వినండి. మొన్న కేజీహెచ్ హాస్పిటల్ వైజాగ్లో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, మువ్వెల గంబ్రి ఆయన పేరు, ఇంకొక ఆయన పేరు ఆ తర్వాత నరసింహ, ఇంకా వాళ్ళిద్దరికి ఏం చేస్తున్నారంటే అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు అన్నం తినిపిస్తున్నారండి. పోలీసు వాళ్ళు అన్నం తినిపిస్తున్నారు. ఆ తర్వాత కొంతమంది వచ్చి ఈ మువ్వెల అంబ్రి, ఇంకొక తర్వాత గమ్మెల నరసింహ, ఇద్దరు పేర్లు చదివాను నేను. వాళ్ళిద్దరుకి అన్నం తినిపిస్తూ వాళ్ళకు రక్తం రాకపోతే, రక్తం లేకపోతే అవసరమైతే బ్లడ్ హాస్పిటల్లో వేరే వాళ్ళు బ్లడ్ ఇస్తున్నారండి. అది కొంచెం పేపర్ న్యూస్ అయింది. అది కామన్గా మనం ఎవరైనా మనకు బాగాలేకపోతే ఇస్తామా బ్లడ్. మన చర్చిలో కూడా మరి నేను తమ్ముడు వంశీకి చెప్తే చాలామందిని మరి మన చర్చిలో యవనస్తుల్ని ఇస్తూనే ఉంటారు బ్లడ్. మొన్న కూడా విజయనగర సిస్టర్ అడిగినప్పుడు కానీ, మన శేషరత్నం సిస్టర్ కానీ, ఇంకెవరైనా వెంటనే నాకు ఫోన్ చేస్తే నేను చెప్తే మన యవనస్తులు చక్కగా ముందుకు వెళ్ళి ఇస్తున్నారు. సంఘం కనుక చెయ్యాలి, అలాంటి బాధ్యత ఉండాలి కనుక. అలాగున మరి అక్కడ హాస్పిటల్లో ఎవరైనా బ్లడ్ ఇస్తే మరి అది పేపర్లో ఎందుకు వస్తుందండి? కానీ చాలా పేపర్లో వచ్చింది. ఏంటో తెలుసా అండి, ఈ మువ్వెల ఆ యొక్క అంబ్రి అనే అతను, వాళ్ళిద్దరూ నరసింహ వాళ్ళు మావోయిస్టులు అండి. వాళ్ళు యాక్చువల్గా కొన్ని రోజుల క్రితమే ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో పాపం పోలీసు వాళ్ళు, ర్యాపిడ్ ఫోర్స్ వీళ్ళంతా ఎంత భయంకరంగా కాల్చుకుంటారండి. ఒక్క బుల్లెట్ తగ్గితే కథం ఫినిష్, అంతే, ప్రాణం పోతుంది. ఆయన భార్య విధవరాలైపోతే, పిల్లలు తండ్రి అయిన వారు. అయినా వాళ్ళు అలాంటి పోలీస్ డిపార్ట్మెంట్లో భయంకరమైన మరి అలాంటి దాన్ని కోరుకున్నారు కనుక పర్లేదు, వాళ్ళు వెళ్తారు చేస్తారు. అలాగని మొన్న రీసెంట్గా జరిగిన మావోయిస్టులతో ఒక ఎన్కౌంటర్లో ఎంతోమంది చచ్చిపోయారండి. చచ్చిపోయినప్పుడు 2 మావోయిస్టులు దొరికారు. వాళ్ళ పేర్లే ఇవి. వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళు ఇంజూర్ అయిపోయారు. కేజీహెచ్ హాస్పిటల్లో ఉంది, దాని చుట్టూ అంతా మిలిటరీ పోలీసు కమ్ముకున్నారు. ఆ హాస్పిటల్లో డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు ఈ యొక్క మావోయిస్టులకు 2కి అన్నం తినిపిస్తూ, ఎవ్వరు బంధువులు లేరండి వాళ్ళకి. ఎవరు వస్తారు వాళ్ళని? మరి ఆ యొక్క మావోయిస్టులు కదా, మావోడేయుడు అని చెప్పి వచ్చి వాళ్ళకు హాస్పిటల్లో అన్నం పెడతారు తీసుకొచ్చి. ఎందుకంటే వాళ్ళు ఇరుక్కపోతారు, ఎవరు తెలిస్తే వాళ్ళు. ఎవరు రాలేదండి. వాళ్ళ దీనస్థితి చూసి ఈ మిలిటరీ వాళ్ళే వాళ్ళకు ఆహారం పెడుతున్నారు, వాళ్లకు బ్లడ్ ఇచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే చూడండి, ఈ యొక్క మంచి టైటిల్ కూడా చాలా బాగా పెట్టారండి. మంచి టైటిల్ పెట్టి చాలా మంచిగా పెట్టారు. ఏమని పెట్టారు? పరిమళించిన మానవత్వం అని చక్కగా రాశారు. వీళ్ళ ఫొటోస్తో పాటు వేశారు. వీళ్ళని ఎంత చక్కగా మరి ఇచ్చేశారంటే ఈ మావోయిస్టులు క్షమించేశారండి. మావోయిస్టులని మిలిటరీ వాళ్ళు క్షమించారు. మా మీదనే ఫైరింగ్ చేస్తూ కదా ఎన్కౌంటర్లో దొరికిపోయారు. ఇప్పుడు వాళ్ళను అలాగ వదిలేస్తే చచ్చిపోతారు అంతే హాస్పిటల్లో. కానీ మరి వాళ్లకు పాప దీనస్థితి చూసి ఏం చేస్తున్నారంటే బ్లడ్ ఇచ్చారు, అన్నం తినిపిస్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు మనలాంటి మనుషులే కదా అని క్షమించేశారండి. మీరు మంచిగా అర్థం చేసుకోండి, మనలాంటి మనుషులే కదా, సరే మావోయిస్టుగా ఉన్నారు, చేస్తున్నారు ఏదో వ్యతిరేకంగా, అదంతా కూడా సిద్ధాంతాలు అవంతా కూడా. అయినా మటుకు ఈ టైంలో మాత్రం మనం వదిలేస్తే అలాగున్న బ్లడ్ లేక చచ్చిపోతారు, తిండి తినిపించేవాళ్ళు లేక చచ్చిపోతారు, దేహమంతా గాయాలతో మొత్తము మరి బ్యాండేజెస్తో ఉంది అని చెప్పి కరుణించి వాళ్ళని క్షమించి వాళ్ళకి అన్నం పెట్టి బ్లడ్ ఇస్తున్నారండి. నేను చెప్తున్నాను, ఇలాగ ఆలోచించండి. ఇది చాలా బయటికి ఒకలాగా బాగా కనిపిస్తున్నా, ఇప్పుడు ఈ మిలిటరీ వాళ్ళు వాళ్ళని క్షమించినందుకు, వాళ్ళకు అన్నం పెడుతున్నందుకు, వాళ్లకు రక్తం ఇచ్చినందుకు ప్రభుత్వము వాళ్ళ కేసులు కొట్టేస్తుందా? మీరు చెప్పాలి. వచ్చే ప్రభుత్వానికి వ్యతిరేకం కదా మావోయిస్టులు. వాళ్ళ మీద ఉన్న చట్టాలను ఉపయోగించి ఉరి తీసి పారేయచ్చు కూడా వాళ్ళని. ఇప్పుడు వీళ్ళు క్షమిస్తే, ఈ మిలిటరీ వాళ్ళు హాస్పిటల్లో ఉన్న వాళ్ళు క్షమిస్తే ప్రభుత్వం వాళ్ళ కేసులు కొట్టేస్తుందా? అస్సలు కొట్టేదండి. అదే బైబిల్ ఇక్కడ మనకు నేర్పిస్తుంది. ఈరోజు పాఠం జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు మనుషుల యొద్ద దొరికే క్షమాపణ అది కంప్లీట్ కాదు. బైబిల్ 130వ కీర్తనలో
దావీదు రాస్తున్నాడు. నేను చెప్పాను కాకినాడలో ఏం దొరుకుతుంది, హైదరాబాద్లో ఏం దొరుకుతుంది, మంచిదే. ఇంకెక్కడ ఏం దొరికినా నీ జీవితంలో తెలుసుకో. చర్చిలో ఏం దొరుకుతుంది, దేవుని యేసుక్రీస్తు దగ్గర ఏం దొరుకుతుంది అంటే 130వ కీర్తనలో బైబిలు దావీదు భక్తుడు రాస్తున్నాడు. అగాధ స్థలంలో నుండి నీకు నేను మొర్ర పెట్టుచున్నాను, యెహోవా దేవా నా ప్రార్థన ఆలకింపుము. Psalms 130 130వ కీర్తన. నీ చెవి యొగ్గిన ఆర్తధ్వని వినుము, యెహోవా నీవు దోషములు కనిపెట్టి చూచినట్ల ప్రభువా ఎవడు నీ ఎదుట నిలవగలడు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలిపినట్లు నీ వద్ద క్షమాపణ దొరుకును. అది రౌండ్ చేసుకోండి. దేవుడి దగ్గర ఏం దొరుకుతుంది అంటే క్షమాపణ దొరుకుతుంది, క్షమాపణ దొరుకుతుంది. బ్రతుకులో ఎక్కడా లేదండి ఈ ప్రపంచంలో. ఇన్ క్రైస్ట్, ఇన్ జీసస్ ఓన్లీ యూ విల్ రిసీవ్ ద forgiveness, true forgiveness, eternal forgiveness, genuine forgiveness, and the forgiveness which gives you eternal life. అది దొరుకుతుందని చెప్తున్నాడండి. సౌలు పశ్చాత్తాపడ్డాడు. నేను అమాలేకి యొక్క పని నేను చేయలేదు దేవా, నేను గొర్రెల్ని గొడ్లను తెచ్చుకున్నాను, నేను చేసింది పాపమే అన్నందుకు ఎందుకు చచ్చిపోయాడండి అంటే సౌలు, మీరు వినండి, భూమి మీద బైబిల్ చెప్తుంది. సౌలు మనిషి అయిన సమూయేల్ని అడిగాడు. సమూయేల్ దో ఈజ్ ఎ ప్రాఫెట్, గొప్ప దైవజనుడు, తిరుగు దానికి ఇంకా వేరే మాట లేదు అసలు. అయినా దేవుడు అంటున్నాడు సౌలు ఎవరి తట్టు తిరిగి క్షమాపణ పొందాలండి, దేవుడి వైపు. బైబిల్లో మీరు ఆ తర్వాత 30 అధ్యాయాల వరకు చదవండి. సౌలు తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. ఎందుకు కఠినం చేసుకున్నాడు? నేను రాజుని, నేను కింగ్ని కనుక నేను చేశాను కరెక్టే, కానీ నేను మాత్రమో దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా నా ఈ పాపాన్ని క్షమించు, నేను మనిషికి కాదు నీ ఆజ్ఞకు అవిధేయుడిగా నేను పనిచేశానని ఆ యొక్క సౌలు పశ్చాత్తాపడి ఉంటే ఏ తల ఎత్తుకొని రాజుగా బతికాడో 40 years ఉన్నాడండి ఇతను కింగ్గా. తల తీసేశాడు దేవుడు, నరికి పారేసేసాడు దేవుడు. అందు గురించి అంటాడు మీరు చర్చికి ఎందుకు వస్తున్నారంటే చర్చిలో ఏమి దొరుకుతుంది అంటే బైబిల్ అంటుంది క్షమాపణ దొరుకుతుంది అండి. ఎంత క్షమాపణ యేసు ఇస్తాడు. నువ్వు ఎంతసేపు మనుషుల్ని సెట్ చేసుకోవటానికి సారీ అని చెప్పడం, అది పెదవులతో చెప్తున్నావో తెలీదు, హృదయంతో చెప్తున్నావో తెలీదు, నీకు పని ఉండి చెప్తున్నావో తెలీదు, లేకపోతే నిన్ను రిజెక్ట్ చేస్తారని చెప్తున్నావో తెలీదు. ఇంకా చాలాసార్లు నీ జీవితంలో క్షమాపణ అనేది అది సరి అయిన దృక్పథంతో ఎన్నడూ లేకపోతే దేవుడు అంటున్నాడు, దేవుడు క్షమాపణ ఇచ్చే ఆయన యొక్క సన్నిధిలో ఆయన నామములో నువ్వు అది పొందుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోతావండి? దేవుడు వేస్ట్ అన్నాడు. చర్చిలో ఎన్ని దొరికినా అల్టిమేట్గా దొరికేది క్షమాపణేనండి. మరి దేవుని యొక్క వాక్యంలో కొత్త నిబంధనలో చూడండి, దేవుని యొక్క వాక్యంలో లూకాసు వార్తలో చూపిస్తాను. యేసు ప్రభు ఒక దగ్గర భోజనం చేస్తున్నాడు. ఆయన భోజనం చేస్తూ ఉంటుంటే లూకాసు వార్తలో మరి ఆయన ఇంటికి పరిసేయుడు అని ఆయన చక్కగా భోజనానికి పిలిచాడు. పిలిచిన తర్వాత ఆ పరిసేయుడు కొంచెము బాధపడుతూ ఉన్నాడు. ఎందుకో చూడండి, లూకాసు వార్త 7వ అధ్యాయంలో, లూక్ ద గాస్పెల్ 7th chapter 36. పరిసేయులతో ఒకడు తనతో కూడా భోజనం చేయాలని అడిగితే పరిసేయుని ఇంటికి యేసు వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలిన ఒక స్త్రీ యేసు పరిసేయుని ఇంట భోజనం కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములు ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పోసాను. ఎంత లోతుగా ఈ స్త్రీ చేస్తుంది తన బ్రతుకులో. అక్కడున్న వారికి ఆ పరిసేయుడికి అబ్జెక్షన్ అయిపోయిందండి, చాలా అబ్జెక్షనబుల్గా ఉంది. కానీ యేసుప్రభు వాళ్ళ హృదయాలను ఎరిగి అన్నాడు. కింద ఒక మాట చెప్తున్నాడండి, ఆయన ఏం చెప్తున్నాడు 48వ వచనం, నీ పాపములు క్షమింపబడని ఆమెతో అన్నాను. ఆమె ఎందుకు ఆ యేసుప్రభు పాదాలు కడుగుతుందంటే యేసుప్రభు పాదాలని అత్తరుతో పూసి తన వెంట్రుకలతో కన్నీటితో ఎందుకు కడిగి తుడిచిందంటే ఈ భూమి మీద దేవుడి నుంచి క్షమాపణ పొందుకున్న వాళ్లకు మాత్రమే ఆ యొక్క నెమ్మది, సమాధానము, ఆ వర్షిప్ ఉంటుందండి. అలాంటి ఆరాధన ఉంటుంది. ఈరోజు చాలామంది వచ్చి చర్చిలో ఎందుకు చప్పట్లు కొట్టలేరు, ఎందుకు పాట పాడలేరు, ఎందుకు చర్చికి సరిగ్గా రాలేరంటే వాళ్ళ బ్రతుకుల్లో ఇంకా సరైన క్షమాపణ కలగలేదండి. మన బ్రతుకుల్లో మనం చేసిన పాపాలకు ఎంత తీవ్ర శిక్ష అనుభవించాల్సింది. అది యేసు నామమున జెన్యూన్ ఫర్గివ్నెస్ ద్వారా, జెన్యూన్ ఆ యొక్క మరి సాల్వేషన్ వచ్చిన వాళ్ళు మాత్రమే ఆరాధిస్తారు. ఇతడు వచ్చి ఏం పెడుతున్నాడు, ఇతడు ఆ యొక్క మరి పరిసేయుడు ఇల్లు పెద్దది, పెద్ద ఇంట్లోకి ఆహ్వానించుంటాడు. పెద్ద పేరు ఆయనకు, పెద్ద ఆయన పిలిచాడని యేసుప్రభుకు పేరు. ఎవరింటికి వెళ్ళాడు యేసుప్రభు. ఆ తర్వాత పెద్ద పరిసేయుడు కనుక అతని దగ్గర చాలా డబ్బు ఉంటుంది, పెద్ద కానికి ఇవ్వచ్చు, మంచి టేబుల్, మంచి ఆహారము,
ఇలాంటివి ఎన్నో ఉంటే యేసుకి ఏమి సంతోషం ఇవ్వలేదండి అవన్నీ. ఆయన ఈ లోకంలో తిండి తినడానికి వచ్చాడా, ధనవంతుల ఇళ్ళల్లో దూరటానికి వచ్చాడా? వాళ్ళకి కాదండి. యేసు క్షమాపణ ఇవ్వటానికి వచ్చాడు కనుక యేసు ఆమె తన పాదాలను కన్నీళ్లతో తుడుస్తుంటే రిజెక్ట్ చేయలేదండి. దేవుడు ఈరోజు వరకు అడుగుతున్నాడు, దేవుని యొద్ద క్షమాపణ దొరుకుతుంది. చర్చిలో నీవు జీవితంలో ఎన్నోసార్లు మనుషుల దగ్గర క్షమాపణ పొందిన నీవు దేవుడి దగ్గర ఇంకా క్షమాపణ పొందాల్సిన విషయాలు ఏవో పెట్టుకో. అంతవరకు మాత్రం దేవుడు అంటున్నాడు, నీకు నిత్య జీవపు యొక్క గ్యారంటీ మాత్రం ఉండదు. సౌలు రాజే, సౌలు అతని దేశానికి అధిపతే, గుర్రాలు, రథాలు, యుద్ధాలు, సమస్తమైన సామ్రాజ్యం అతని కిందున్న అతడు పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా అండి? దేవుడి దగ్గర క్షమాపణ పొందలేదు కనుక. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిది దేవుడి యొద్ద ఏమి దొరుకుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, క్షమాపణ దొరుకుతుంది. రెండో చెప్పి నేను ముగిస్తాను. దయచేసి దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యం తీయండి. అపోస్తుల కార్యంలో దేవుని యొక్క వాక్యము స్పష్టంగా చెప్తుంది. అదేమిటనంటే 9వ అధ్యాయములో దేవుని సంఘాన్ని, దేవుడి యొక్క మరి ఇంటిని, దేవుడి యొక్క ప్రజల్ని, అపోస్తుల్ని, విశ్వాసులను ఎంతగానో ద్వేషిస్తూ ఒకతను బయలుదేరాడండి. ఇతడు కూడా యూదుడే. ఇతడి పేరు కూడా సౌలు. పాత నిబంధనలో సౌలు, మళ్ళీ కొత్త నిబంధనలను చూపిస్తున్నాను చూడండి. ఇది యాదృచ్ఛికంగా జరిగి ఉంటుంది తప్ప ఇక వేరేది ఏమీ లేదు. కనుక 9వ అధ్యాయము అపోస్తుల కార్యం యాక్ట్స్ బుక్లో, మరి ఆ యొక్క న్యూ టెస్టిమెంట్లో 5th బుక్ అండి. యాక్ట్స్ అంటే 5th బుక్. మాథ్యూ, మార్క్, లూక్, జాన్ తర్వాత వచ్చేది యాక్ట్స్. దాంట్లో 9th చాప్టర్లో సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయందు తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకునికి వెళ్ళి, ఈ మార్గమందున్న ఈ మతము కాదండి, క్రైస్తవం ఎక్కడ మతం అని రాయలేదు. ఈ మార్గము క్రీస్తు భూమి మీద స్థాపించింది మార్గం, అది పరలోక మార్గము, మోక్ష మార్గమే. కనుక ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గర వెళుతున్నప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించినప్పుడు అప్పుడు అతడు నేల మీద పడ్డాడు. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావని ఒక స్వరం మాత్రం విన్నాడు. అప్పుడు ఇతను తిరిగి పలుకుతున్నాడు, అంటే కళ్ళు అయితే పోయినాయి కానీ నోరు పోలేదు. ప్రభువా నీవెవడవని అతన్ని అడుగ్గా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును, లేచి పట్టణానికి వెళ్ళి అక్కడ నీవేం చేయవాలన్నది నీకు తెలుస్తానన్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఒక గొప్ప బలము, అధికారము, పరిసయుడు, ఆ తర్వాత మత సంబంధమైన నిష్ఠ, చాలా మరి భక్తిపరుడు, యవ్వన కాలంలోనే భక్తిపరుడు, యవ్వన కాలంలోనే. ఈరోజు కూడా చాలామంది వయసులో ఎంతో పెద్దగా ఉన్నా కానీ వాళ్ళకు ఎవరు రెస్పెక్ట్ ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా అండి? వాళ్ళ బ్రతుకుల్లో ఆ యొక్క భక్తి అనేది కానీ అది కనపడకండి. నేను ముస్లిమ్స్లోకి వెళ్ళి కలుస్తున్నప్పుడు చాలా యవ్వనస్తులు గడ్డం పెంచుకొని టోపీ పెట్టుకున్నప్పుడు పెద్దోళ్ళు లేచి, చాలా పెద్ద వయసులో పెద్దోళ్ళు లేచి ఆ యవ్వనస్తులు ముస్లిమ్స్కి రెస్పెక్ట్ ఇస్తారు. ఎందుకో తెలుసా? ఇంత యవ్వన కాలంలో ఇతడు 7 సార్లు నమాజ్ చేస్తూ చక్కగా ఆ యొక్క భక్తిపరుడై గడ్డం పెంచుకొని ఒక చక్కటి టోపీ పెట్టుకొని కదా, ఆ డ్రెస్ కూడా ఇట్లాంటి ప్యాంట్ షర్ట్లు వేయకుండా వాళ్ళ డ్రెస్సు ఏదైతే ఆ యొక్క రిలీజియస్గా ఉంటారో అవి వేస్తారు. ఎంత రెస్పెక్ట్ ఇస్తారు తెలుసా అండి? అంటే వయసులో రెస్పెక్టు అతడు పెద్దవాళ్లకు పొందాల్సిన రెస్పెక్ట్ అంత చిన్న వయసులో ఎందుకు పొందుతున్నాడంటే అతడు భక్తిని సాధనం చేస్తున్నాడండి. అది చాలా గొప్పది, అందరు చేయలేకపోతున్నారు. ఎంతమంది కూడా 50-60 ఏళ్ళు వచ్చినా ఇంకా ఎంతో అసలు ఎవరిని చూసినా కానీ ఆ ఈడ అంకుల్ గాడు అనేటట్టే ఉన్నారు. అసలు ఈ ఆంటీ ఇది అనేటట్టు ఉన్నారండి. ఎందుకంటే వాళ్ళ బతుకుల్లో ఏమీ లేదు, అసలు ఎక్కడా కనిపించట్లేదు భక్తి. మరి అలాంటిది నేను ఎందుకు చెప్తున్నాను, ఈరోజు వరకు కూడా ఉందండి భూమి మీద. ఏ మతమైనా సరే తీసుకోండి, నువ్వు భక్తిగా ఉంటే కదా. కొంతమంది అసలు వాళ్ళ వేషధారణ చూసి ఈ వయసులో చీర ఎట్లా కడుతుందంటే ఈమె 20 ఏళ్ళ క్రితం ఎట్లా కట్టిందో, అసలు కట్టిందో లేదో, అంత భయంకరంగా ఉంటుందండి. ఈ వయసులో ఈ అంకులు జీన్స్ ప్యాంట్లు వేస్తున్నాడంటే ఈయన 25 ఇయర్స్ క్రితం ఎట్లా వండి ఉంటాడు ఊహించలేము కదా. అదండి ఈరోజు లోకానికి పెద్దలను మాదిరిగా పెట్టాడండి. బైబిల్లో నేను చెప్తాను, బైబిల్ 5 మొత్తం పార్ట్స్ అండి, 3 పార్ట్స్, 2 పార్ట్స్ కాదు. ఫస్ట్ పితరులు, ప్యాట్రియాక్స్, తర్వాత లీడర్స్, దాని తర్వాత కింగ్స్, తర్వాత కింగ్ ఆఫ్ కింగ్స్, తర్వాత బైబిల్ అంటుంది బిలీవర్స్, మనం విశ్వాసులు. 5 భాగాలలో మొట్టమొదటిది పితరులు. అబ్రహాం పితరుడు, ఇస్సాకు పితరుడు, యాకోబు పితరుడు, నోవాహు పితరుడు, మెతుషెల పితరుడు. పితరులు మనకు
వాళ్ళు విశ్వాసం యొక్క సాక్షి సమూహంలో ఉన్నారు. మరి ఈరోజు ఎంతమంది పెద్దలు ఉన్నారండి అసలుగా? ఒక్కొక్కళ్ళు 60 ఏళ్ళు వచ్చినాక జీన్స్ ప్యాంట్ వేసి టీషర్ట్ వేసి కళ్ళద్దాలు పెట్టి కదా కబాలి అంటున్నారు. ఏం చేస్తామండి? ఆలోచించండి. మళ్ళీ ఆ కబాలిని చూడటానికి ఒక రాణి బయలుదేరి వచ్చింది. నిన్న ఇండోనేషియా థాయిలాండ్ దేశపు రాణి వచ్చింది. రాణి వచ్చి కూర్చుంది, కబాలి పక్కన కూర్చొని మాట్లాడుతుంది. సరే మంచిది, ఏదైనా కానీ ఆలోచించండి. బైబిల్ ఏం చెప్తుందండి? మోడల్ ఉండాలండి, మోడల్ ఉండాలి కదా. మనం కట్టే బట్టలు, మనం నడిచే నడక, అది ఎవరికైనా మాదిరిగా ఉండేటట్టు ఉండాలండి. బైబిల్ అంటుంది, ఉన్నాయి కదా నాకు సోకులు, ఉన్నాయి కదా డబ్బులు అంటే ఎవ్వడు విలువ ఇయ్యాడండి, ఎవ్వడు ఇవ్వడు. అసలు అలాంటి విలువ వాళ్ళకి అవసరం కూడా లేదు కనుక వాళ్ళు ఈ లోకానికి చాలా అడ్డంగా ఉన్నారు. అది నేను చెప్పేది. వాళ్ళ బతికి ఎట్లన్నా బతకని అండి పోనీ, కానీ తర్వాత వాళ్ళకు మోడల్ ఎక్కడండి? నేను ఎందుకు ఇన్ని మాటలు ఈరోజు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ సౌలు అనేవాడు ఎవరు? ఆయన 50-60 ఏండ్లోడు కాదండి. ఆయన 50-60 ఇయర్స్ అయ్యుండి తన మతం కొరకు పరిగెత్తుతున్న కాడండి. యవ్వనస్తుడు సౌలు, యంగ్ మ్యాన్ అతను, తెలుసా అండి? ఆ రోజు మతం కొరకు తృష్ణతో చచ్చిపోతున్నాడు. యేసు అనేవాడు ఒకడు వచ్చాడు, మనుషుల్ని మార్చేశాడు. మా యూదా మతం, మా మోషే ధర్మశాస్త్ర ప్రకారం అన్నిటికీ విరుద్ధంగా చెప్పిపోయాడు. చేతులు కడుక్కునేవాడు, చేతులు కడుక్కోవద్దని చెప్పేశాడు. పండగలు చేస్తుంటే పండగలు చేయొద్దని చెప్పాడు, అజయపాల్ లాగానే కదా. ఆ తర్వాత ఇలాగూ అన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. పాప క్షమాపణ ఆయన రక్తంలో ఉందంట. అదిగో దేవాలయంకి వెళ్తే దహన బలి ఉంది, సమాధాన బలి ఉంది, పాపరిహారం ఇదిగో ఈయన కొత్తదని చెప్పి ఊగిపోతున్నాడండి, ఊగిపోతున్నాడు. సౌలనే యవ్వనస్తుడు మరి లేచి ప్రధాన యాజకుడి దగ్గరికి పోతే ఎందుకు లెటర్స్ ఇచ్చాడండి? చూచాడు సౌలులో ఉండే ఆత్మ సంబంధమైన ఆ యొక్క తపన, నిష్ఠ, తన మతాన్ని తిరిగి స్థాపించాలని చెప్పి ఆడపడుతున్నా. వెంటనే లెటర్స్ రాసి, ఎల్లు నువ్వు దమస్కీలో సిరియా కంట్రీలో, అక్కడ ఎవడైనా యూదుడు కన్వర్ట్ అయ్యి ఉంటే తన్ని తీసుకెళ్ళి జైల్లో పడే, మార్చుకోరా నీ మతం, నువ్వు ఎందుకు మారుతున్నావు అని చెప్పి అలాగున బయలుదేరాడండి. అలాంటి నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, సౌలు కూడా చాలా మత నిష్ఠతో తను ఎక్కడ తప్పు చేస్తున్నట్లేదండి. ఆయన బెన్యామీన్ గోత్రంలో పుట్టి 8వ దినంనే సున్నతి చేయబడి పరిసయ్యుడు అయ్యుండి, ఆ తర్వాత ఆయన యొక్క పాదాల దగ్గర కదండి, గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని వడపోసిన వాడండి. ఆసారం అంటే నేర్చుకున్నవాడు. అలాంటి ఒక సౌలు బ్రతుకులో ఇప్పుడు గుడ్డోడైపోయాడండి. కింద పడి ఉన్నాడు, స్వరం వింటున్నాడు, లేచి తడుముకుతున్నాడు, పక్కన వాళ్ళకి అర్థం కాలేదు, అయిపోయిందండి. ఒక్కసారి యేసుప్రభు స్వరం విన్నాక 3 days సైలెంట్ అయిపోయాడు. ఎక్కడికి వెళ్ళమండి? ఇక ఏడుస్తున్నాడు. నా మతం నన్ను కాపాడలేదు, నా యొక్క ఈ దీక్ష కాపాడలేదు, నాకున్న ఆ యొక్క మరి పట్టుదల నన్ను కాపాడలేదు. ఎవరు పడేశారు? ఒక యేసుప్రభు బృందం లేచి అందరు వచ్చి సౌలుని అడ్డుకొని ఆ గుర్రం నుంచి కింద పడేసి కదా కత్తులతో ఇచ్చేసి అటు ఏం చేయలేదండి. పోతా బోర్ల పక్కన తెల్లవారుజామున కింద పడ్డాడు. రాత్రులు కూడా కాదు. ఏదో ఒక పవర్ నా మీదకి వచ్చింది. ఆ పవర్ మాట్లాడుతుంది. ఎవరా పవర్? యేసు. ఏ నామాన్ని అయితే ద్వేషించాడో ఆ నామమే యేసు మాట్లాడుతున్నాడు ఇప్పుడు. అంటే నేను ఎక్కడో చాలా రాంగ్ స్టెప్ వేశానని కన్నీళ్లతో పశ్చాత్తాపడ్డాడు. 3 days పశ్చాత్తాపడ్డాక అదే దమస్కులోని తిన్నననే వీధిలో అననీయ అనే ఒక యేసుప్రభు శిష్యుడు ఉన్నాడు. అప్పటికే కన్వర్ట్ అయినన్నాడు. ఆయనకు చెప్పాడు, వెళ్ళు నువ్వు, ఆ సౌలు అనేవాడు ఒక ఇంట్లో ఉన్నాడు, గో అండ్ ప్రే ఫర్ హిమ్, నువ్వు ప్రార్థన చేయి, నేను బాగు చేస్తాను అని చెప్పి వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు అతని కళ్ళ పొరలు రాలిపోయినాక అప్పుడు కళ్ళు వచ్చినాయి. 3 days మనం కళ్ళు లేకుండా అయిపోతే ఏమైపోతాం ఆలోచించండి. 3 రోజులు కదండి, అంటే మళ్ళీ వస్తాయని అతనికైతే తెలియదు. అనుకున్నాడు, నేను శాశ్వతంగా గుడ్డోడిని అయిపోయాను, నా కళ్ళు దేవుడు పీకేశాడు, నేను గర్వాంధకారిని, నేను ఏ యేసు దేవుడు రక్షకుడని పాపం వీళ్ళు పేతురు యోహానులు ప్రకటిస్తుంటే వాళ్ళని ఎట్లా కొడుతున్నాను నేను. వాళ్ళల్లో ఏర్పాటు చేసుకున్న స్టెఫెన్ని రాళ్ళు పెట్టుకొచ్చి అమ్ముతుంటే సర్టిఫికేట్ ఇచ్చేసాను నేను, కేసు లేదని. రాళ్లతో స్టెఫెన్ చచ్చిపోతున్నప్పుడు ఎట్లా చచ్చిపోయింటాడండి? ఒక్కొక్క రాయి కొడుతుంటే అది ఏ ట్రైన్ కిందనో బస్ కింద పడితే 2 నిమిషాల ప్రాణం పోతుంది, సెకండ్లలో. ఒక వ్యక్తిని రాళ్ళు పెట్టి ఒక 100 మంది కొడుతూ ఉంటే ఎట్లా చస్తాడండి? ప్రాణం ఎట్లా పోతుంది? అది ఏమి సావు అండి? అది క్రూరమైన సావు. ఎవరు చంపాడు? సౌలే. ఇంత ఘోరమైన పాపాలు ఇప్పుడు నా మీదకి వచ్చాయి. ఐఎమ్ బ్లైండ్, ఇక నేను గుడ్డోడిని అయిపోయాను.
అని ఏడ్చాడండి. నా మతం నాకు సహాయం చేయలేకపోయింది, నా యాజకులు నాకు సహాయం చేయలేకపోయారు, నా ప్రధాన యాజకులు ఏం చెప్పారు అసలు యేసు ప్రభు గురించి? వాళ్ళు నాలో ఎగదోశారు కదా, నా మీద నన్ను ఇంకా ఎగదోసి ఎంతోమందిని కొట్టించి చంపించారే. ఆ మహాపాతకం పాపం నా మీద పడ్డది, నా కళ్ళు పోయినాయి కానీ గుడ్డోడ్నే. ఏడుస్తున్నాడండి. ఏడ్చి 3 days తర్వాత అననీయ అనేకి వచ్చాడు. 3 రోజుల్లో కళ్ళు దేవుడు ఇచ్చే వరకు గుండె పగిలిపోయిందండి. అసలు ఈ భూమి మీద ఒక దేవుడు ఉన్నాడు, మా యూదుల్లోనే పుట్టాడు, మరియమ్మకు పుట్టాడు, యూదాగోత్రంలో పుట్టాడు, ప్రవక్తలు ఆయనను ప్రకటిస్తే మేము నమ్మలేకపోయినా దౌర్భాగ్యుడు నన్ను కనికరించి మళ్ళీ కళ్ళు ఇచ్చాడండి ఆయన. మళ్ళీ కళ్ళు ఎట్లిచ్చాడు ఆయన? ఆయన శిష్యుడు వచ్చి ప్రార్థన చేస్తే కళ్ళు వస్తున్నాయంటే అసలు ఆ యేసుకి ఆయన శిష్యులకి ఏం పవర్ ఉంది భూమి మీద? మేమేనా ధర్మశాస్త్రం నేర్చుకొని గుడ్డోళ్ళలాగా బతికాను నేను? ఈ సున్నతి చూసుకొని, దేవాలయాన్ని చూసుకొని, ఆచారాలను చూసుకొని, ఈ దిక్కుమాలిన వాటిని చూసుకొనేనా నేను? ఎంత గర్వించానని గర్వం వెళ్ళిపోయిందండి. కన్నీళ్లతో ఆయన ప్రార్థన చేసి లేచి ఆహారం తిని ఫస్ట్ ఆ యొక్క దమస్కులోనే ప్రకటించాడండి, యేసు నా దేవుడు, యేసు నా రక్షకుడు అని. అలాగున ప్రకటించిన తర్వాత అతని జీవితంలో బైబిల్ చెప్తుంది ఏమి దొరికింది అతని మాటల్లోనే చూద్దాం. చూడండి, యేసు దగ్గర దేవాలయంలో దొరికింది, ఆ తర్వాత మతంలో దొరికింది, ధర్మశాస్త్రంలో దొరికింది, ఈ భూమి మీద సాధన చేస్తే దొరికింది, ఎక్కడ దొరికింది? 1 కొరింథీయుల 15వ అధ్యాయంలో ఈయన ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు. ఇంకొకటి ఆయన తన నోట్లో ఒప్పుకున్నాడు. చూడండి, ఆయన వాక్యం సమయం అయిపోయింది, నేను ముగిచ్చేస్తాను. 15వ అధ్యాయం 1 Corinthians 15 చాప్టర్లో దేవుని యొక్క వాక్యం చెప్తున్నాడు. ఆయన అంటాడు, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన స్వార్థ మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. 1 Corinthians 15 చాప్టర్ పేజ్ నెంబర్ 156 న్యూ టెస్ట్మెంట్లో, మీరు దాన్ని అంగీకరించింది, దాని అందే నిలిచినారు, మీ విశ్వాసం వ్యర్థమైతే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశంని మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందుతారు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది, అదేమనగా 3వ వచనంలో, లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందని సమాధి చేయబడ్డను, తిరిగి లేచాడు, తర్వాత చాలా మందికి కనిపించాడని చెప్పి చివరికి అంటాడు. చూడండి, ఆయన కిందికి వచ్చే వరకు 8వ వచనం, అందరికీ కడపట కాలమందు పుట్టినట్టున్న నాకునూ కనబడెను, ఏలైనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను బట్టి యోగ్యుడను కాను, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను అంటున్నాడు. మరియు నాకు అనుగ్రహింపడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఒక తీవ్ర మత సంబంధమైన వ్యక్తిని దేవుడు ఎట్లా మార్చాడు? ఎట్లా మారాడంటే బైబిల్ చెప్తుంది ఆన్సర్. అదేమిటంటే దేవుడి యొద్ద క్షమాపణ మాత్రమే కాదు, ఇంకొక మహా గొప్పది ఉంది, అది కృప. 130వ కీర్తనలో చూడండి, ఈ దావీదు రాశాడు. దావీదు కూడా సౌల్లాగానేనండి, ఏ యోగ్యత లేని, ఏ అర్హత లేని బతుకులో అసలు దేవుడి వద్దకు రావటానికి కొంచెమైనా కానీ ఆయన ఎదుట నిలబడటానికి అర్హత లేని వ్యక్తులు ఈరోజు భూమి మీద ఆయన సేవలు ఎట్లా చేస్తున్నారంటే 130వ కీర్తనలోనే 7వ వచనం, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును అని చెప్తున్నాడండి. కృప అంటే ఏంటండి? కృప అంటే అది గ్రీక్ వర్డ్, అది క్యారిస్ అనే మాటలోంచి వచ్చింది. క్యారిస్ అంటే యోగ్యత లేనివాడి, అర్హత లేనివాడి మీద కూడా దేవుడు చూపే ప్రేమను కృప అంటారు. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఆమెతో మాట్లాడుతుంటే ఆమె ఏమంటుందండి, మాటికి సాయి కృప అంటుంది. సాయి కృప ఏంటి కదా, ఇప్పుడు ఆయనదే గొడవ నడుస్తుంది టీవీల్లో కదా, ప్రతిదానికి సాయి కృప అంటుందండి. ఏమండి మీ ఆయన బాగున్నారండి ఎంత సాయి కృప అంటుంది. మీ బాబు బాగున్నాడు సాయి కృప అంటుంది కదా. మీ బర్రె బాగుందా అంత సాయి కృప, బర్రె కూడా బాగుంది సాయి కృప, అన్నిటికీ సాయి కృప. కొంతసేపు అయినాక నేను మాట్లాడతాను, చాలా మటుకు హిందూస్తో మాట్లాడతాను కనుక వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. నేను కూడా కొంతసేపు అయినాక నేను చెప్పాను, సాయి ఎవరు అంటే, అయ్యో సాయి మంచిది, సాయి నాకు కూడా తెలుసమ్మా, ఇక్కడ దిల్షునార్ దగ్గరలోనే ఉన్నాడు. నేను అన్నాడు, 2వ మాట వాడారు కదా అండి మీరు, కృప అంటే ఏంటి అని అడిగాను. కృప అంటే కృప అంటుంది. కృప అంటే ఏంటి? కృప అంతే. కృప అనే మీనింగ్ ఆమెకి తెలియదండి, 10 సార్లు వాడుతుంది సాయి కృప అంతా. కానీ నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, మరి క్రిస్టియన్స్కి ఏం తెలుస్తుంది? ఈరోజు చాలా మటుకు క్రిస్టియన్స్ కూడా ఏం చేస్తారు తెలుసా అండి, అంతా దేవుడి కృప అండి. పిల్లలు పుట్టారంటే దేవుడి కృప కదా, పాస్ అయ్యారంటే దేవుడి కృప, ఉద్యోగం పోయిందంటే దేవుడి కృప, ఏదైనా దేవుడి కృపే కదా.
కృప అంటే ఏంటి అని అడిగితే అండి ఏ దేవుడు ఎవడో తెలుసులే, పేరేం తెలుసు. కృప అంటే ఏంటి తెలియకుండా బ్రతుకుతున్నారండి. కృప అందుగురించి నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ పొలి పెట్టి మళ్ళీ చెప్తున్నారు. కృప అనే మాట బైబిల్లో అది మనుషులకు ఆపాదించడం వీలు పడదు, గుర్తుపెట్టుకోండి. దైవానికి కృప అనేది క్యారిస్ అనే మాట, అది యాక్చువల్గా గ్రీకు వర్డ్ దేవుడు యేసుప్రభు వాడాడు. ఏ మనిషి అయితే ఈ లోకములో ఎట్టి అర్హత లేకపోయినా, అతనికి యోగ్యత లేకపోయినా, దేవుడు చూపించే ఆ యొక్క ప్రేమను, ఆ యొక్క కృప అంటే నిర్హేతుకమైన ప్రేమను కృప అని బైబిల్ అంటుంది. సో ఈ కృప దేవుడు చూపించినప్పుడు ఆ కృప ఆయన ఇవ్వటానికి ఆయన ఎంత బలి అయిపోయాడో అది నేను ముందుకు చెప్తాను. కానీ కృప అనే వాడు మాట్లాడతాం. మీరు ఈరోజు ఈ పాఠం తెలుసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు యేసు ఆ యొక్క పౌలు అంటున్నాడు, నేను అస్సలు భయంకరుడను, అయినా ఈరోజు నేను దేవుడి సేవ ఎట్ట చేస్తున్నాను, అది గ్రేస్, కృప అంటున్నాడండి. మీరు అర్థం చేసుకోండి. సౌలు సంఘాన్ని హింసించినందుకు, సంఘాన్ని బాధ పెట్టినందుకు, మనుషుల్ని చంపినందుకు, అపోస్తులను నాశనం చేసినందుకు అతడు చర్చికి ఎంత అగెన్స్ట్గా వర్క్ చేశాడండి క్రీస్తు సంఘాన్ని. అదే సౌలును దేవుడు తన బిడ్డగా వాడుకుంటున్నాడంటే ఏమిచ్చాడు, మధ్యలో ఏం చేశాడు, కృప. కనుక ఈ కృప గురించి ఒక మనిషి బతుకంతా వర్ణించలేడు. నా లైఫ్లో నేను ఎంత కృపను అనుభవిస్తానో అది నేను ఒకళ్ళకి చెప్పలేనండి. ప్రతి వాళ్ళు ఎక్స్పీరియన్షియల్గా కృపను అర్థం చేసుకోవాలి. కానీ బైబిల్లో ఇలాగున్నది. మరి దావీదు 130 కీర్తన ఎట్లా రాశాడండి? దావీదు గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు, లిటరల్గా గొర్రెలు కాసుకుంటున్నాడు. గొర్రెలు ఎక్కడ తిరుగుతాయో, గొర్రెలు ఎక్కడ పెంటేస్తాయో, గొర్రెలు ఎక్కడ నడుస్తాయో, గొర్రెలు ఎక్కడ నీళ్ళుదా, అదే ఆయన వృత్తి అంతే. తన ఇంటిలో 7 ఉన్నారు అన్నలు. ఆ 7 అన్నలు సమూయేలు ముందుకు వస్తే సమూయేలుని దేవుడు అన్నాడు, నువ్వు హైట్ చూసి పర్సనాలిటీ చూసి ధన్మని పాస్టర్ని చేసావు, చేయద్దట్లా అన్నాడు. నా రాజ్యానికి పాస్టర్ ఎవరై ఉండాలి తెలుసా, రాజు. అదిగో గొర్రెలు కాస్తున్నాడు ఒక కుర్రోడు అని చెప్పి దావీదుని ఇంటికి తీసుకొచ్చి నూనె పోసి అభిషేకించి దేవుడు రాజుగా చేసుకున్నాడు. పై రూపాన్ని లక్ష్య పెట్టలేదని. కనుక దావీదు తన బ్రతుకంతా దేవుడిని ఎందుకు ప్రేమించాడు తెలుసా? నేను గొర్రెలు కాసుకునే బ్రతుకులో నన్ను రాజుగా చేసిన దేవుడు, నాకేదైనా అర్హత ఉందా? 100% ఆయన కృపను బట్టి అని ఇది రాశాడు కీర్తన. సో ఈరోజు మనం చర్చికి వస్తున్నాం, దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే మనలో ఏ ఆధిక్యత ఉండదండి. మనం చేసిన తప్పులు, పాపాలు, అబద్ధాలు, నిశ్చయమైన బ్రతుకులు, మోసాలు ఎంతైనా సరే, మనం ఏదో చెంచల్గూడకి వెళ్ళి చేయాల్సినంత పాపాలు చేసి ఉండకపోవచ్చు, కానీ వాళ్ళవి మనవి మాత్రం రాసి పెడితే అన్నీ సమానం దేవుడు ఎదుట. అలాంటి ఘోరమైన పాపులను దేవుడు ప్రేమించి ఆయన ఎదుటకు తీసుకొని రావడం అంటే కృప దొరుకుతుంది. కనుక ఆయన దగ్గర ఆ కృపను వాడుకోవాలండి. నేను చెప్తున్నాను, ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్తాను. ఒక కంట్రీలో, ఒక జైల్లో చాలామంది మగ్గిపోతూ ఉన్నారు. మగ్గిపోతూ ఉంటుంటే ఆ కేసులు ముందుకు వెళ్ళట్లేదు. అప్పుడు ఆ దేశ ప్రెసిడెంట్ ఏం చేశాడంటే చూశాడు, ఏంటి అసలు అన్నీ కూడా ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఈ జైల్లో చాలామంది ఉన్నారు ఇలా కేసులు అంటే, సరే చూద్దామని చెప్పి ఆ యొక్క కేసెస్ అన్నీ నేను చూస్తాను, ఆ జైలర్ అధికారి కానీ, ఆ జడ్జిలు కానీ ఎవరున్నాయి ఆ సంబంధమైన వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడి ఐఎమ్ కమింగ్ టు జైలు అని చెప్పాడు. నేను జైలుకి వస్తాను, చూస్తాను ఎందుకు ఇంతకాలం ఈ కేసులు పెండింగ్ ఉన్నాయని చెప్పి వెళ్ళి ప్రెసిడెంట్ ఒక కంట్రీలో వెళ్ళి ఏం చేశాడు, జైలుకి వెళ్ళాడండి. అక్కడ మాట్లాడుతున్నారు, పిల్లల్ని బయటికి తీసుకెళ్ళి దేవుడు వాక్యం చెప్తుంది. ఆ జైల్లోకి ఎంటర్ అయిన తర్వాత, ఆ బ్యారాక్స్లోకి వెళ్ళిన తర్వాత టేబుల్ వేశారు, ప్రెసిడెంట్ కంట్రీకి ఆయన కూర్చోబెట్టారు. తర్వాత ఒక్కొక్కళ్ళని తీసుకొస్తారు. వీళ్ళకి జైల్లో ఉండే వాళ్ళందరికీ ఖైదీలకు చెప్పారు. ఏమని చెప్పారంటే, ప్రెసిడెంట్ వస్తున్నాడు, ఆయనకు మీ కేసు ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే ఆయన విడుదల చేసేస్తాడు. హయ్యెస్ట్ అథారిటీ ప్రెసిడెంట్ చేస్తే ఆయన. మన దగ్గర కూడా ప్రణబ్ ముఖర్జీ ఎవరినైనా క్షమిస్తే ఇండియన్ జడ్జి, ఆ యొక్క సుప్రీంకోర్టు కూడా దానికి అడ్డు పెట్టడానికి లేదు, ఆయనకు అధికారం ఉంటుంది ప్రెసిడెంట్కి, క్షమించవచ్చు ఆయన. అలాగున ఈ ప్రెసిడెంట్ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. ఒక్కొక్కళ్ళ కేసులు వచ్చినాయండి, పెద్ద హాలు కూర్చున్నారు, ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్తున్నారు, నిలబడి ఉన్నారు అక్కడ పోలీస్ ఆఫీసర్స్. ఇక ప్రెసిడెంట్ జైల్లో వచ్చారంటే ఎట్లా ఉంటుందండి కదా, ఆయన చుట్టూ గంభీరమైన ఆ యొక్క సెక్యూరిటీ కూడా ఉంది. ఒక్కొక్కళ్ళని పిలిచినప్పుడు చెప్తున్నారు, అయ్యా నువ్వేం చేసావు అంటే, నేను పలానా దాంట్లో ఇరుక్కున్నానికి, కానీ నేనేమీ తప్పు చేయలేదు, ఇదిగో ఇలాగున వీళ్ళు నన్ను ఇరికించారు, ఓహో అని చెప్పి ఆ ఫైల్ పక్కన పెట్టేశాడు. ఇంకొకళ్ళు చాలా ఓపిక గింటున్నాడండి. అలాగే ఇంకొకళ్ళు వచ్చి చెప్పారు, నేను ఏ తప్పు చేయలేదు, కానీ మా ఆఫీస్లో వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళు ఈ దొంగ
ఇది తనంలో అంటే ఈ ఫ్రాడ్ చేశారు, నేను దాంట్లో ఎంప్లాయీని కనుక నేను ఈరోజు ఇరుక్కొని పోయాను. ఓహో కరెక్టే, ఇది జెన్యున్గా అనిపించింది, ఓకే మంచిది, కొంచెం పక్కన పెట్టుకున్నాడు ఫైల్. అలాగున ఇంకొకళ్ళు వచ్చారు. ఇంకొకళ్ళు వచ్చిన తర్వాత నువ్వెందుకు ఇక్కడ ఉన్నావంటే వాళ్ళు చెప్తున్నారు, నేను భార్యను కొట్టాను. ఎందుకు కొట్టావంటే నన్ను చాలా మాటలు మాట్లాడింది, అప్పుడు నేను తట్టుకోలేకపోయాను, కానీ నేను అనుకోలేదు, కోపం ఆవేశం పట్టలేక. అంటే నాకు రియల్గా కొట్టాలని ఏమీ లేదు, కానీ నేను భార్యను కొట్టాను, కొంచెం ఆమె ఇదిగో ఆ కేసులో. ఇట్లా ఒక్కొక్కళ్ళు వచ్చారండి రాజకీయాల్లో. ఒకటి నువ్వెందుకు వచ్చావంటే దొంగ ఓట్లు వేసావు. దొంగ ఓట్లు ఎందుకు వేసావంటే మా నాయకుడు మాకు డబ్బులు ఇస్తా అన్నాడు, ఇవ్వకపోతే నేను ఓట్లు వేయకపోతే మా ఫ్యామిలీని ఏమైనా చేస్తా అన్నాడు. నిజంగా అది జెన్యున్. చాలా కేసులు విన్నాడండి. అంతా అయిపోయినాక అన్ని కేసులు మూసేసాడండి ఆయన. మూసేసినాక వీళ్ళందరూ అనుకున్నారు ఒక్కడిని ఎవరినైనా క్షమిస్తాడు అనుకుంటే ఎవరిని కూడా జైల్లోంచి విడిచిపెట్టే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన వింటున్నాడు ప్రెసిడెంట్. చివరికి అంత అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. వాళ్ళు అనుకున్నారు ప్రెసిడెంట్ ఇంకోసారి వస్తాడని. ఆ బెరాక్స్లోంచి నడుచుకుంటూ బయటకు వస్తున్నాడు. ఆయన మనసుకి ఏం పెద్ద మంచిగా అనిపించలేదు. కొన్ని కేసెస్ జెన్యున్గా అనిపించిన ఆ ఫైల్ పక్కన పెట్టాడు. వాళ్ళ జైలు అధికారులను అడిగితే ఇంకొంచెం చెప్తారు, సాక్షులు అడిగితే చెప్తారు. వెళ్ళిపోతున్నప్పుడు బయటకు వచ్చేటప్పుడు ఒక వ్యక్తి అక్కడ కూర్చొని అతడు కూడా కల్ప్రిటే, నేరస్తుడే. అతను కూడా కూర్చొని ఉన్నాడు. ప్రెసిడెంట్ వస్తే దగ్గరికి రాలేదు, ప్రెసిడెంట్ టేబుల్ దగ్గరికి రాలేదు, తన ఫైల్ ఏదైనా చూడమని అడగలేదు, తల వంచుకొని కూర్చొని అలాగనే ఉన్నాడు. ఇక ప్రెసిడెంట్ దగ్గరకు వస్తుంటుంటే ప్రెసిడెంటే చూశాడు, ఏంది అతను రాలేదు మరి నా దగ్గరికి అని అడిగాడు. అంటే ఏమో అతనికి ఇష్టం లేదు అని పిలిపించారు దగ్గరికి. పిలిపిస్తే వచ్చాడు. పక్కన జైలర్ అధికారులు డీజీపీలు నిలబడి ఉన్నారు. అడిగాడు, ఏంటి నీ కేసు ఏంటంటే ఏం మాట్లాడట్లేదు. ఏంటి నీకేం కేసు లేదా? ప్రెసిడెంట్ వచ్చాడు, నువ్వు ఏదైనా చెప్పుకుంటే మరి అంటే ఆయన చెప్తున్నాడండి, కరెక్ట్గా చెప్తున్నాడు. ఏమనంటే దగ్గరికి పిలిచినప్పుడు మాట్లాడతాడు, నేను చాలా నేరాలు చేశాను, నేరాలకు శిక్ష అనుభవిస్తున్నాను. నేను నేరము చేయట్లేదని నేను ఏమీ చెప్పట్లేదు. నేను ఎన్నో నేరాలు చేశాను, దానికి శిక్ష ప్రభుత్వం విధించింది, ప్రభుత్వం కరెక్ట్గా ఉంది. నా మీద పెట్టిన కేసులు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మరి నేను చేశాను తప్పు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాను కనుక నాకు మరి క్షమాపణ కాదు, నేను చేసిన తప్పుకే కదా నేను శిక్ష అనుభవిస్తున్నాను, అందుగురించే నేను వచ్చి ప్రెసిడెంట్ని అడగలేదు అని గమ్మునైపోయాడండి. వెంటనే ప్రెసిడెంట్కి ఎంత సంతోషం అనిపించింది. ఇంతమంది 60-70 మంది నా బెరాక్స్లో మాట్లాడితే ఒక్కడు కూడా నేను తప్పు చేశానని చెప్పట్లేదండి. సాకులు ఇతరుల మీద చెప్తుంటే ఇతడు ఏం చెప్తున్నాడంటే నేను చేసినవన్నీ కరెక్టే, నా మీద ఒక్క తప్పుడు కేసు పెట్టలేదు ఎవరు, నేను చేశాను, దానికి శిక్ష అనుభవిస్తున్నా. ఈ శిక్ష అయిపోయినాక నా మనసు మారాలి, నేను బయటికి పోయి మళ్ళీ పాపం చేయకుండా తప్పులు చేయకుండా బతకాలి, కనుక ఈ శిక్ష నాకు బెటరే అనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. వెంటనే ప్రెసిడెంట్ అండి దాని ఫైల్ తీసుకొచ్చి దాని మీద సంతకం పెట్టి ఏం చేశారు తెలుసా అండి, అక్కడే బట్టలు ఉంటాయి అవి వాళ్ళ యొక్క ఖైదీ బట్టలు తీపిచ్చి బట్టలు వేయించి తన కారులో తీసుకొని బయటికి ఇంటికి తీసుకెళ్ళాడు. చెప్పండి కొడదామా ఒకసారి. ఈ రోజు వరకు చెప్తున్నానండి ఈ స్టోరీలో ఉన్న ఎంత, నేను చాలా సింపుల్ చేసి చెప్పాను కానీ ఆలోచించండి. ఈరోజు బ్రతుకులో యేసుక్రీస్తు వచ్చి ఈరోజు కృపనిస్తా అంటే ఎవ్వడా కృపకు అర్హం పొందట్లేదండి. చెప్పట్లేదు, ఐఎమ్ సిన్నర్ ప్రభువా, నేను ఇంత పాపినైతే ఏ పాపం చేయకుండా సిలువలో నువ్వు ఎందుకు రక్తం గార్చావు నా కొరకు, నా పాపాన్ని నువ్వు మోసావు. ఎంతమంది చెప్తున్నారండి. అది ట్రూ గ్రేస్ పొందుకోవటానికి దేవుడు ఎందుకు సౌలుకు కృప చూపించాడంటే తను చేసింది పచ్చి పాపము, సంఘాన్ని హింసించింది నేను ఆయన ఎదుట ఆయన మాట పలకటానికి యోగ్యుడని కాదు. నా గుట్లు 3 రోజులు లేవు, నా కళ్ళు లేవు, మళ్ళీ కళ్ళు ఎందుకు ఇవ్వాలి నాకు? అసలు బతుకంతా గుడ్డివాడిగా చేసి నన్ను చంపాలి అసలు ఆ దేవుడు. కానీ దేవుడు నాకు కృప చూపించాడు కనుక నేనున్నాను అని తన బ్రతుకులో ఆ కృప మీదే బతికిపోయాడండి సౌలు. ఎక్కడ హంటర్లతో కొట్టినా, బెత్తాలతో కొట్టినా, రాడ్లతో కొట్టినా, రాళ్లతో కొట్టినా తిరిగి లేచేందుకు అతను మళ్ళీ సేవ చేసేవాడు తెలుసు. ఆయన కృప శాశ్వతమైంది. ఆయన మంచోడు దేవుడు, ఆయనలో కృప దొరుకుతుంది ఆయన దగ్గర. మనుషుల దగ్గర దొరకదు ఈ కృప. కనుక మనుషుల దగ్గర ఎంత దగ్గర పోయి కేసులు చూపించుకుంటూ ఇది నేను ఇట్లా చేశాను, నా తప్పు కాదు వాడి తప్పు అని చెప్తున్నారే తప్ప మన బ్రతుకులో చేసిన పాపం ఎన్నడైనా ఒప్పుకుంటున్నామా? దేవుడు అంటాడు, నేను కృప చూపే దేవుణ్ణి. సిలువ కృపకు సంకేతం అయితే దాన్ని కూడా మనుషులు ఎందుకు పోగొట్టుకుంటున్నారో తెలుసా అండి?
నో జెన్యున్ రిపెంటెన్స్, కృప దొరకట్లేదు. దేవుడి దగ్గర క్షమ దొరుకుతుంది, కృప దొరుకుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, ఆ యొక్క పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో ఈరోజు కదా, గమలీయేలు పాదాల దగ్గర వాక్యం నేర్చుకున్నందుకు కాదు, యూదుల కొరల్లో మత నిష్టగా ఉన్నందుకు కాదు, నాకు ఈ యొక్క ధర్మశాస్త్రం అంతా కూడా వస్తుంది కాదు, నేను చాలా ఈ లోకంలో పరిసేయండి కాదు, ఇవన్నీ చెత్త పుట్టుతో ఊపితే పోయినట్టు పోయినాయి. టుడే వాట్ ఐఎమ్ ఈజ్ బై గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృపను బట్టి అయ్యున్నా. నేను ఈరోజు కూడా ఈ పుల్పిట్ మీద నుంచి చెప్తున్నానండి, చర్చిలోకి వస్తే, ఏసు వద్దకు వస్తే నీకు ఇవి రెండు దొరికినాయా? చాలామంది, నేను బాధకరంగా చెప్తున్నాను. ఒక ఆమె వచ్చింది కొన్ని రోజులు చర్చికి, ఎందుకు వస్తున్నారని అడిగానండి. ఆమె డైరెక్ట్ చెప్పలేక, కానీ నాకు తెలిసేది ఇక్కడ చాలామంది చర్చికి యవనస్తులు వస్తున్నారు, అమ్మాయిలు అబ్బాయిలు, నా కూతురికి నా కొడుకుకి సంబంధం దొరుకుతుందని. అదేనా అండి దేవుని దగ్గరికి వచ్చి చాలామంది చర్చికి ఆరాధనకు వస్తున్నారు. దేనికి వస్తున్నారండి కదా, అదిగో అలాగే సంబంధాలు దొరకటానికి, లేకుంటే బిజినెస్ చేయడానికి, లేకపోతే ఇంకా ఏదో ఎక్సెట్రా. దేవుడు ఇదేనా ఆయన దగ్గరికి వచ్చేది? దేవుడు ఎంత దుఃఖపడతాడండి. నేను క్షమాపణ ఇస్తే మీకేమవుతుందో తెలుసా? మీ రుణప్రత్వం శాశ్వతంగా దేవుడు కొట్టేస్తే నువ్వు నిత్య జీవం పొందగలుగుతావు. సౌలుకి క్షమాపణ దేవుడు ఇవ్వటానికి ఇష్టపడితే సౌలు క్షమాపణ పొందాడండి? పొందలేదు. తన అమాలేకీలను చంపలేదు, అమాలేకీల గొర్రెలు గాడిదలు తెచ్చి పెట్టుకున్నాడే తప్ప, దేవా నేను నీకు కదా వ్యతిరేకంగా పాపం చేసిందని సౌలు ఏనాడైనా క్షమాపణ దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగి ఉంటే ఈరోజు సౌలు బతుకు బైబిల్లో వేరుగుండేదండి. మనకు ఈరోజు మనుషులను అడుగుతున్నాం, వాళ్ళు ఎక్కడ మనల్ని పిలవరేమో, వాళ్ళు ఎక్కడ మనతోటి సరిగ్గా ఉండరేమో, రేపు ఏదైనా ఫ్యూచర్లో వాళ్ళతో ఏదైనా అవసరం పడితే మళ్ళీ వాళ్ళు మనకు సహాయం చేయరు అని వాళ్ళ పట్ల జరిగిన తప్పుల్ని మనం ఏం చేస్తున్నామంటే తాత్కాలిక క్షమాపణ. కానీ నిన్ను సృష్టించి, నీ హృదయాన్ని సృష్టించి, నువ్వు మాట్లాడే ప్రతి మాటకు దేవుడు పరలోకంలో దుఃఖపడుతూ నీ పాప ఆయన దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా క్షమాపణ అడిగావా? దేవుడు అడుగుతున్నాడండి. కనుక ఈ రెండు ఈరోజు జ్ఞాపకం పెట్టుకోండి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. దేవా నీ వద్ద ఏమి దొరుకుతాయి? కాకినాడలో కాజాలు దొరకచ్చు, హైదరాబాద్లో బిర్యానీ దొరకచ్చు. ఈరోజు ఇప్పుడు నిన్ను అడిగితే ఒక 10 స్థలాల్లో ఏమి దొరుకుతాయో ఖచ్చితంగా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళాడు, ఖచ్చితంగా ఆ యొక్క నీ జీవితంలో తెలుస్తుంది. ఎన్నో చెప్పగలుగుతావు నువ్వు, ఎక్కడ ఏమి దొరుకుతాయో ఖచ్చితంగా నీకు తెలుసు. ఇంకా ఆరితేరిన వాళ్ళకి ఏం తెలుసా అండి? ఎక్కడ తక్కువ రేటుకి ఏం దొరుకుతుందో కూడా తెలుసు. కానీ దేవుడి సన్నిధికి వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా దేవుడి యొద్ద క్షమాపణ దొరుకుతుంది. నా పాపాలను నేను ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఆ క్రీస్తు యొక్క రక్తములో నా పాపాల క్షమాపణ ఉంటుందని ఒక రాజు సౌలు ఆనాడు గర్వించి అహముతో తన తలను దించినందుకు అతడి తల నరికి పారేసేసాడు దేవుడు. ఇశ్రాయేలు యొక్క రాజు యొక్క మొండెం మాత్రమే సమాధికి వచ్చింది, తల ఫిలిస్తీన్ల దేశానికి వెళ్ళిపోయింది. ఆహా, ఎంత దౌర్భాగ్యం కదా. దేవుడు అమాలేకీలను విషయంలో తప్పు చేస్తే నువ్వు సమూయేలుని అడిగావు, కానీ దేవుడిని అడిగావా? అడగలేదు. సౌలు అడగలేదా? ఈరోజు నీ జీవితంలో కూడా క్షమాపణ దేవుడి దగ్గర అడగకపోతే నువ్వు ఈ చర్చకు వచ్చి ఏం ప్రయోజనం అండి? ఎన్ని ఏళ్ళు చర్చకు వచ్చి ఏం ప్రయోజనం? క్షమనిచ్చే దేవుడు అండి ఆయన నీ చేతులతో చేసిన పాపాలకు దేవుడి యొక్క సన్నిధిలో ఒక్కసారి ఆలోచించు. నీ చేతులతో చేసిన పాపాలకు క్షమాపణ కొరకు దేవుడు ఏమంటున్నాడు? ఆయన తన రక్తాన్ని చేతుల గుండా అలాగున కారుస్తున్నప్పుడు ఏమైపోయిందండి? ఒక్క రక్తపు బొట్టు లేదండి. ఈరోజు చాలామందికి చేయి కొంతసేపు తిమ్మిరెక్కుతుంది. తిమ్మిరెక్కినప్పుడు భయపడిపోతారండి. తిమ్మిరెక్కినప్పుడు ఒకలాంటి చాలా కొంచెం ఏజ్ వాళ్ళకైతే భయం వేస్తుంది, ఎక్కడ పెరాలసిస్లోకి వెళ్ళిపోతారో, పక్షవాతంలో. ఆహా, యేసు ప్రభు చేతుల్లోంచి రక్తం కారుతున్నప్పుడు ఇంకొద్దిసేపు అయిపోయినాక అది ఎంత తిమ్మిరెక్కిపోయి ఉంటుందండి, మేకులు కొట్టినాక. దేవుడు అడుగుతున్నాడు, బిడ్డ ఇంకా నా చేతులు చాచి అడుగుతున్నాను, నేను క్షమిస్తాను నీ క్రియల పాపాన్ని. ఇంకా నువ్వు యొక్క నోటితో చేస్తున్న పాపాలు, నా నోరు ఎండి పిడిసగట్టుకొని పోయి నా పెదాలు పగిలిపోయిన కూడా నేను రక్తం గారుస్తుంటే ఇంకా నీ మాటల పాపాన్ని, నా కాళ్ళు భారముతో నా కాళ్ళు మేకులు కొట్టబడ్డప్పుడు, నా నరాలన్నీ కూడా చిత్రమైపోతున్నప్పుడు, నేను ఆ సిలువలో రక్తం కార్చినప్పుడు నేను ఆశిస్తున్నాను బిడ్డ నీ మార్గాల పాపానికి క్షమాపణ ఇవ్వాలని. కానీ నువ్వు ఏదో మీ ఆఫీసులో వాళ్ళని అడుగుతున్నావు సారీ అని, ఎవరినో బంధువులను అడుగుతున్నావు ఏదో, కానీ ఎప్పుడైనా యేసుని అడిగావా నీ మార్గాల కొరకు? నా యుద్ధ క్షమ దొరుకుతుంది బిడ్డ.
దావీదు రాశాడు అందు గురించి. ఏం దొరుకుతుంది దేవుడి దగ్గర, యేసుప్రభు దగ్గర, చర్చిలో అంటే క్షమాపణ పొందుకున్నావా ఈరోజు? అలాగున్నే దేవుడు నీ తలలో ఊహలు, ఉద్దేశాలతో పాటు, ఆలోచనలతో పాటు ఆయన యొక్క తల జుట్టంతా రక్తముతో గడ్డగట్టిపోయింటుంది. ఆ ముళ్ళలో నుంచి రక్తం కారుతూ ఉంటుంటుంది. ఆ రోజు ఆ ముళ్ళలో నుంచి ఆ యొక్క కారుతున్న రక్తము ఆ యొక్క వెంట్రుకలకు అంటుకొని యేసుప్రభువి పిడస కట్టుకొని పోయింటుంది. ఇంకా ఆయన రక్తం ఈరోజు ఆక్రోషిస్తుంది. ఎవరైనా ఇంకా చెడు యోచనలు, ఆలోచనలు, ఊహలు, ఉద్దేశాల్లో ఉంది, రాబిడ్డ నా రక్తం నీ పాపాన్ని క్షమిస్తుంది. మరి అడుగుతున్నావా? లైంగిక పాపాలు, ఇంకా పెళ్ళైనాక, పెళ్ళి కాకముందు అక్రమమైన అన్యాయన సంబంధాలు పెట్టుకొని దేవుడికి భయపడకుండా శరీరం దేవాలయం అయితే దాన్ని వేశ్యల గృహగా చేసి నాశనం చేసుకుంటున్న యవనస్తులు, దేవుడికి లోబడిన వాళ్ళ కొరకు ఆయన రక్తం పక్కలోంచి కారుతూనే ఉంది. క్షమ దొరుకుతుంది నా దగ్గర. మరి ఆలోచించి ఈరోజు యెహోవా యొద్ద, యేసుక్రీస్తు యొద్ద క్షమాపణ దొరుకును. అదే దేవుడి దగ్గర కృప దొరుకును అంటున్నాడు. నువ్వు క్షమాపణ కృప పొందావా? పొందితే ఇంకా నువ్వు చర్చికి ఏం పెద్ద రానక్కర్లేదండి. నేను ఒక మంచి పాస్టర్ని కానీ చెప్తున్నాను, నువ్వు ఇంకా అనేకులకు వాక్యం చెప్పొచ్చు. నువ్వు నా చర్చికే రావాలి, 20 ఏళ్ళు ఇదే చర్చ్ మెంబర్ అయ్యి ఉండాలి, బతుకంతా ఇక్కడ కానుకలు ఇస్తూ ఉండాలని చెప్పే పాస్టర్ని కాదండి. నీవు నిజమైన క్షమకృప పొందుకుంటే లోకంకి వెళ్ళి అవి లేని వాళ్ళకి ఎంతోమందికి చెప్తూ ఉంటావు. అప్పుడు నాలాంటి పాస్టర్ చాలా సంతోషపడతాడు. నువ్వు చర్చికి రావట్లేదని, వస్తున్నావని కాదు, రావట్లేదని సంతోషపడతాడు. ఎందుకో తెలుసా? ఆ కృప, ఆ క్షమ లేక ఈ లోకము తల్లడిల్లుతుందండి. 40 రోజులు నల్ల బట్టలు వేసుకొని తీర్థరాలు వెళ్తూ, మొన్న కూడా ఆ యొక్క యూపీలో వారణాసి దగ్గర ఒక బాబా దగ్గరికి వెళ్తుంటే ఆ యొక్క బ్రిడ్జ్ వంతెన కూలిపోయిందని 24 మంది తొక్కిసలాట్లో చచ్చిపోయారు. యూపీలో ఒక్కొక్కరికి 10 లక్షలు యూపీ ప్రభుత్వం శాంక్షన్ చేసింది, ఎక్స్గ్రేషియా ఇచ్చింది. కానీ వాళ్ళ బ్రతుకులు పాతాళానికి వెళ్ళిపోయినాయి. ఎంతమంది రోజు క్రీస్తు క్షమిస్తాడు, క్రీస్తు కృపనిస్తాడని తెలియక బ్రతుకు వాళ్ళ దగ్గరికి వెళ్తాం. మనం ఎప్పుడు చర్చికి ఏం రానక్కర్లేదు. మనం కూడా దేవుడి పిలుపులో సేవ చేయొచ్చు. ఆలోచిస్తామా ఒక్కసారి? నీవు క్షమ పొందుకున్నావా దేవుడి దగ్గర? అది దొరికే స్థలం ఇది. నువ్వు కృపను పొందుకున్నావా? అది దొరికే స్థలం దగ్గర. అడుగు ప్రభునేసయ్యా, నాకు క్షమాపణ నాయన. మనుషులు ఎంత క్షమిస్తే ఉంది ప్రభా. అయ్యా, మా మీద ఉన్న కేసులు అవి పరలోక సంబంధమైనవి, పాపమని దేవునికి వ్యతిరేకమైంది. అది ఆ క్షమాపణ సిలువలో పొందితే తప్ప మేము పరలోకానికి, మోక్షానికి వెళ్ళలేం. కానీ నన్ను నా పాపాలను క్షమించమని. అంతేకాదు ప్రభా, యోగ్యత లేని, అర్హత లేని నన్ను అయ్యా, నా పూర్వీకులు పితరులందరూ విగ్రహాలను పూజించి, ఆరాధించి, మొక్కి, వాటిని నెత్తి మీద పెట్టుకొని ఊరేగించి, వాటికి వెండి బంగారాలు డబ్బులు ఇచ్చి ఆరాధించిన వాళ్ళము నాయన. మేము దేవుని బిడ్డలం కావడం ఏంటి? మేమేం యూదులం కాదే. కృపనిచ్చావు గనుక మేము ఈరోజు నీ బిడ్డలమయ్యాము నాయన. ఈ కృపను అంత తేలిగ్గా కొట్టి పారేసుకోవద్దు. నీ కృప నాయన అక్కడ వరకు దయచేయి ప్రభా. అందు గురించి తిమోతికి రాస్తూ అపోస్తలుడు అంటాడు, తిమోతి నువ్వు దేవుడు అనుగ్రహించు కృప యందు బలవంతుడవు కమ్మంటాడు. దేవుడిచ్చే కృపలో బలవంతులమవుతామంట మనం. కనుక అలాగనే ఎవరైనా అడగాలనుకుంటే మీరున్న చేటు చేయి చూపిస్తే నేను ఒక్క నిమిషంలో ముగిస్తాను. దేవా, నాకు క్షమ, కృప నీ దగ్గరే దొరుకుతాయి నాయన. అది ఎక్కడ దొరకవు ప్రభా. అవి నేను పొందుకుంటాను దేవా, నాకు దయచే నాయన. ఈ భూమి మీద నాయన అప్పుడే కనపడి మాయమైపోయేలాంటి ఈ యొక్క ప్రభు మానవ జీవితం కదా అయ్యా. మేము నాయన తండ్రి ఈ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోకపోతే మేము పాతాళానికి చిక్కుతాం, నరకానికి చిక్కుతాం నాయన. యుగ యుగాలు నా తండ్రి ఆ వేదన భరించలేము నాయన. హాస్పిటల్లోనే ఒక 4 రోజులు పడేస్తే ఎంత బాధపడిపోతామే. అలాంటిది ఆ బాధ, వేదన ఎంత ఘోరమైంది. యేసు నాకు కృప దయచేయి నాయన. యేసయ్యా, నాకు క్షమాపణ దయచేయి. నేను ప్రభా నాయన తండ్రి అయ్యా నాయన ఉత్తుతి బాప్తిసాలతో వచ్చేది కాదు నాయన, లోతైన పశ్చాత్తాపం ప్రభా నాయన. అలాంటి నాయన క్షమాపణ నీ దగ్గర పొందుకుంటాను. అంతేకాదు నీ కృప నా తండ్రి నా జీవితంలోని ఏది కాదు నాయన. నేను ఇంజనీర్ని, డాక్టర్ని ప్రభా, నేను బ్యాంక్ ఎంప్లాయీని ప్రభా, నేను ఈ లోకంలో గొప్ప కుల దీన్ని దేని బట్టి కలగదు ప్రభా. కృప అంటే ప్రభా నాయన కేవలం నాయన అయ్యా నీ యొక్క తండ్రి నాయన నిర్హేతుకమైన ప్రేమను ఆవరించడమే కనుక ఆ ప్రేమ నాకు దయచేయమని. ఇంకెవరైనా ఉంటే దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. చేతులు దించి వేద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపామయుడా, దయామయుడా, బహుజాలి గల దేవా, అత్యంత ప్రేమాస్వరూపి నీకు స్తోత్రాలు. భూమి మీద ఫలానా దేశంలో ఫలానా స్థలంలో ఏమి దొరుకుతుందో మనుషులు మంచి జ్ఞానం కలిగి ఉన్నారు ప్రభా నాయన. ఇంకా దాంట్లో తెలియగలిగిన వాళ్ళైతే ఏది ఎక్కడ దొరికినా తక్కువ రేటుకి ఎక్కడ దొరుకుతుందో కూడా తెలుసుకొని ప్రభా అయ్యా, ఈ లోకంలో చాలా స్మార్ట్గా బ్రతికే వాళ్ళు ఉన్నారు ప్రభా. కానీ భూమి మీద నీ నామము ఘోషిస్తుండగా, నీ స్వార్థ హోరు ప్రకటింపజేయబడుతుండగా ఇంకా క్షమాపణ ఎక్కడ దొరుకుతుందో తెలియని వారు, ఇంకా కృప ఎక్కడ దొరుకుతుందో తెలియని వారు ఉన్నారు నాయన.
కానీ ఈ చర్చ్కి వచ్చే వాళ్ళు న్యూ టెస్టిమెంట్లో అలాంటివి ఎవ్వరు ఉండకూడదు నాయన. యేసయ్యా నీ నామమనే క్షమాపణ ప్రభా, నీ యొద్దనే కృప కనకట్టి కృపను ప్రతి బిడ్డ పొందుకొని అయ్యా మళ్ళీ రేపు నవంబర్లో డిసెంబర్లో బాప్తిసాలు జరిగినప్పుడు అయ్యా ఆ కృప ద్వారా నాయన ఆ యొక్క క్షమాపణ పొందుకొని అయ్యా నీ బిడ్డలవుటకు సహాయం చేయండి. ఈ దినం మేము ప్రార్థిస్తుండగా ఎవరు చేతులెత్తారో నాయన వారికి నాయన నిశ్చయంగా క్షమాకృప రెండు నాయన ఈరోజు నువ్వు బోధించావు కనుక వాటిని పొందుకొని వారు ధన్యులవుటకు మీరు సహాయం చేసి మీ నామానికి గొప్ప మహిమ తెచ్చుకోమని, విత్తబడిన వాక్యాన్ని నారు కట్టండి, నీరు పోయండి, నూరంతలు ఫలింపచేయమని ఈ కొద్ది మనవులను ప్రార్థనలను మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యమైన నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.